శ్రీ సన్నిధి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాడు అసలు ఈ గురు పూర్ణిమ యొక్క ప్రాముఖ్యం ఏమిటి, ఎందుకు చేయాలి, దానివల్ల మనకి సంబంధం ఏంటి, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ముందుకు వస్తాము అనేటువంటి విషయాలన్నీ కూడా సమగ్రంగా ప్రేక్షకులకి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా విఘ్నేశ్వరుడి యొక్క ప్రార్థనతోటి మన కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. విఘ్నధ్వాంత నివారణైకతరణి విఘ్నాటవీ హవ్యవాడ్ విఘ్నవ్యాళకులస్య మత్తగరుడ విఘ్నేభ పంచానన విఘ్నోత్తుంగగిరిప్రభేదన పవిర్విఘ్నాబ్ధి కుంభోద్భవ విఘ్నాఘౌఘఘన ప్రచండ పవనో విఘ్నేశ్వర పాతు మాం. స్మృతాపి తరుణాతపం కరుణయా హరంతి నృణాం అభంగురతనుత్విషాం వలయితాశతైర్విద్యుతాం కళిందగిరినందినీ తటసురద్రుమాలంబిని మదీయమతిచుంబిని భవతు కాపి కాదంబిని. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం అని మనం ముందుగా ఆ మహాగణాధిపతిని ప్రార్థన చేసుకున్నాం. ఎందుకంటే సర్వేషామపి కార్యాణం ఆదౌ పూజ్యో గణాధిప అని చెప్పి శాస్త్రాలు మనకి చెబుతున్నాయి. మనం ఏ పని చేయాలన్నప్పటికీ కూడా ఆ మహాగణాధిపతిని నమస్కరించుకుని చేయటం అనేది మన సంప్రదాయం. అందుకని వారిని నమస్కరించాం. అది శంకరాచార్యుల వారు రచించినటువంటి స్తోత్రం అన్నమాట. తరువాత 2వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకున్నాం. ఎందుకంటే శ్రీకృష్ణుడు జగద్గురు, అందుకే కృష్ణం వందే జగద్గురుం అన్నారు. శ్రీకృష్ణుడు వీళ్ళకి వాళ్ళకి కాదు, మొత్తం ఈ ప్రపంచానికి మానవాళి అందరికీ కూడా, చరాచర జీవులందరికీ కూడా ఆయన గురుస్థానంలో ఉండి మంచి మార్గంలో మనల్ని నడిపించాడు ఆయన. నిజానికి శ్రీకృష్ణుడి గురించి కనుక మనం ఆలోచన చేస్తే ఆయన చాలా బెస్ట్ టీచర్ అని చెప్పి అందరూ అంగీకరించారు. అది భారతీయులు కానీ వైదేశికులు కానీ అందరూ కూడా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. ఇంకా ఏమిటంటే దేవుడు లేడు అనేటువంటి వాళ్ళు కూడా భగవద్గీతలో కొన్ని విషయాలు విన్న తర్వాత చాలా సమంజసంగా ఉన్నాయని వాళ్ళు ఒప్పుకున్నారు, సైకియాట్రిస్టులు కూడా ఒప్పుకున్నారు. ఈ మానవ సమాజంలో ప్రతిరోజుకి కూడా టెన్షన్స్, ఒత్తిళ్ళు, చిరాకులు వస్తున్నాయి. ఒక చిన్న హై స్కూల్ విద్యార్థిని కనుక మనం కదిలేసి మాట్లాడితే వాడు సైకలాజికల్గా ఫీల్ అవుతున్నాను అంటాడు. వాడు చదివే 10th క్లాసో 8th క్లాసో వాడికి సైకలాజికల్ ఫీలింగ్. అంటే చిన్నప్పటి నుంచి వాతావరణం మారిపోతుంది, సమాజం మారిపోతుంది, మానవుల మనస్సులు మారిపోతున్నాయి, కనుక అధర్మం పెరిగిపోతుంది. ఇది యుగ లక్షణం అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో గొప్ప గొప్ప సైకియాట్రిస్టులు, ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వాళ్ళు కూడా భగవద్గీతలో చెప్పినటువంటి అంశాల్ని వాళ్ళు అంగీకరించి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారన్నమాట పేషెంట్స్కి చికిత్స చేసే విధానంలో. కనుక యునానిమస్లీ అగ్రీడ్ అనమాట. ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు. చాలా అద్భుతంగా చెబుతారు. ద వే ఆఫ్ టీచింగ్ ఉంటుంది చూసారా, అది ఎప్రిషియేటబుల్ అనమాట. అద్భుతంది వారు చెప్పేటువంటిది అనమాట. అందుకని వారిని ప్రార్థన చేసుకున్నాం మనం. ఎందుకంటే భారతీయ సంస్కృతి అంటే మరి కృష్ణుడు లేకుండా ఏముంది, అంతా కృష్ణుడితోటే ఉంది. ఎందుకంటే భగవద్గీత అంతా ఆయనదే, ప్రపంచ దేశానికి అంతటికీ అందించినటువంటిది ఆ ఘనత ఆయనది అనమాట. తరువాత గురువుని స్మరించుకున్నాం. వందే గురుపదద్వందం, గురువుగారి యొక్క పాదాలని నమస్కరిస్తున్నాము. అవి మన మనస్సుకి వాక్కులకి అందనటువంటి మహిమ కలిగినటువంటివి. ఒక పాదం ఎర్రగా, ఒక పాదం తెల్లగా ఉంటుంది. ఆ రెండు ఎరుపు తెలుపు రంగులు కలుస్తూ ఉంటాయి వారి పాదాల దగ్గర. అంటే అది ఒక తేజస్సు, అది ఒక వెలుగు, అది ఒక జ్యోతి. సాధకులైన వాళ్ళు, ఉపాసకులైన వాళ్ళు, వేదాంతులైన వాళ్ళు, మంత్రశాస్త్రం నేర్చుకునేవాళ్ళు, వీళ్ళందరూ కూడా గురువుని గౌరవిస్తారు. గురువు చెప్పినట్టుగా సాధన చేసుకుంటారు. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. ఏ విద్య అయినా కానివ్వండి, మీరు ఆధునికంగా వచ్చే విద్యలైనా కావచ్చు, వైద్యం కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, కంప్యూటర్ కోర్సు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఒక
సమర్థుడైనటువంటి గురువు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వారు చక్కగా విశదీకరించి చెబుతూ ఉంటే మనకి తొందరగా విషయాలు అవగాహన అయ్యి మనం కూడా గొప్పవాళ్ళని అవుతాం అనమాట. శిష్యుణ్ణి గొప్పవాడిగా చేసేటువంటి బాధ్యత గురువుది. అంతేగాని శిష్యుడిని ఎప్పుడు కూడా తప్పుదోవలోకి ప్రవేశపెట్టకూడదు. వాడిని కుత్సితమైన గురువులు అంటారు. గురు పూర్ణిమ ఆషాఢమాసంలో పూర్ణిమ. ప్రతి నెలలో కూడా మనకి ఒక పూర్ణిమ వస్తూ ఉంటుంది. మన భారతీయుల యొక్క విజ్ఞానం చాలా గొప్పది. చూడండి, కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. నెలలకి పేర్లు ఉన్నాయి. ఈ నెలలకి పేర్లు పెట్టడంలో కూడా రహస్యాలన్నీ కూడా ఉన్నాయి. అంటే ఏదో ఒక సిస్టమేటిక్గా ఆధారపడి పెట్టారు తప్ప ఏదో నోటికి వచ్చినట్టుగా మనకి ఇష్టమైన వస్తువు గురించో మనుషుల గురించో ఏర్పాటైనటువంటివి కావు. ఉదాహరణకి మొట్టమొదట చైత్రమాసం వస్తుంది. చైత్రమాసానికంటే ఉగాది దగ్గర నుంచి నెల రోజులు, తర్వాత వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢం ఇలా ఉంటాయి. ఇప్పుడు చైత్రమాసమునకు చైత్రము అనే పేరు ఎందుకు పెట్టాము? వై ఇట్ ఈజ్ కాల్డ్ చైత్రమాస? అది మనం అడగాలి. ఒక వస్తువుకి ఒక పేరు పెట్టినప్పుడు ఎందుకు పెట్టాం పేరు అంటే అక్కడి నుంచి కూడా రీజనింగ్ అనేది సిస్టమేటిక్గా ఆలోచించడం ఉన్నాయి మన సంస్కృతి సంప్రదాయాలు. మనం తెలుసుకోవాలన్నమాట. అంటే ఆ నెలలో చిత్రా నక్షత్రముతోటి చంద్రుడు కలుస్తాడు పూర్ణిమ నాడు. అందుకని ఆ నెలకి చైత్రమాసము అని పేరు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడు పూర్ణిమ నాడు విశాఖ నక్షత్రంతో కలుస్తాడు, అప్పుడు వైశాఖ మాసం అంటాం. జ్యేష్ఠ నక్షత్రంతో కలుస్తాడు, జ్యేష్ఠ మాసం. ఇలా ప్రతి నెలకి కూడా చంద్రుడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రముతో కలుస్తాడో ఆ నక్షత్రం నుంచి పేరు వచ్చిందనమాట. అస్మిన్న స్థితి పౌర్ణమాసి అని వ్యాకరణం చెప్తుంది. వ్యాకరణ శాస్త్రంలో అలా చేయాలని చెప్పారు. కనుక పూర్ణిమని చైత్రీ పూర్ణిమ అంటారు చైత్రమాసంలో. వైశాఖి అంటే వైశాఖ మాసంలో పూర్ణిమ. దీంట్లో వచ్చేసరికి ఆషాఢి అంటే ఆషాఢ నక్షత్రములు రెండు ఉన్నాయి, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఆ నక్షత్రాలతోటి చంద్రుడు పూర్ణిమ నాడు కలుస్తాడు కనుక ఈ నెలకి ఆషాఢమాసము అని పేరు. మనం గమనించినట్లయితే ఆకాశంలో మనం ఆ రోజు టెలిస్కోపులతోటి వాళ్ళతోటి చూస్తే చంద్రుడికి దగ్గరగా ఆ నక్షత్రాలు ఉంటాయి. పూర్వాషాఢ కానీ ఉత్తరాషాఢ కానీ ఉంటుందన్నమాట. అంటే ఒక నెలలో పూర్వాషాఢ కానీ ఒకప్పుడు ఉత్తరాషాఢ, ఏదైనా ఆషాఢ నక్షత్రం అక్కడ చంద్రుడితో కలుస్తూ ఉంటుంది. మనం టెలిస్కోప్ ద్వారా చూడొచ్చు. ఇవన్నీ సైంటిఫిక్గా చూసి చెప్పినవి. నక్షత్రాలన్నీ ఆకాశంలో ఉన్నాయి ఖగోళంలో, వాటి దగ్గరగా చంద్రుడు వస్తూ ఉంటాడు. అవన్నీ స్పష్టంగా చూసి పాశ్చాత్యుడు కూడా సత్యమే అని అంగీకరించడం జరిగిందనమాట. అంటే ప్రతి చిన్న విషయంలోనూ కూడా సైంటిఫిక్ ఆలోచన మన భారతీయులకి ఉన్నది. న్యాయంగా ఏంటంటే మన భారతదేశంలో ఎంతో విజ్ఞానం ఉన్నది. తెలియక ఏమనుకుంటామంటే మన భారతదేశంలో ఏమీ లేదు, ఇతర దేశాల్లో ఉంది అనుకుంటాం. కాదండి, మన భారతదేశంలో ఏమి ముందు లేని విషయాలు మనం చెప్పుకుంటే తప్పు. అంతేగాని ఉన్న విషయాలు ఉన్నది అని చెప్పుకుంటే అది తప్పు కాదు. మన దేశ అభిమానము, దేశభక్తి కూడా అవుతుంది. మన దేశం మీద మనకి భక్తి ఉంటుంది, మన భాష మీద మనకి భక్తి ఉంటుంది, మీ తల్లిదండ్రుల మీద భక్తి ఉంటుంది, గురువు మీద భక్తి ఉంటుంది. మీ తల్లిదండ్రులు ఎవరు అంటే అవే చెప్పుకుంటాం, ఇంకో పేరు చెప్పము. అలాగే గురువు ఎవరు అంటే మన గురువులే చెప్పుకుంటాం. అలాగే మీ దేశం ఏది? నా దేశం భారతదేశం. మీ రాష్ట్రం ఏది? ఆంధ్ర రాష్ట్రం. ఇదంతా నా దేశమే, నా రాష్ట్రమే. అటువంటి జాతీయ భావం అనేది మన సంప్రదాయంలో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అనేక పండగలు ఉన్నాయి. ఈ పండగల్లో గురు పూర్ణిమ యొక్క ప్రాశస్త్యం ఏంటి అనేది మనం ఆలోచిస్తాం. ఆషాఢమాసంలో వచ్చేటువంటి పూర్ణిమ గురు పూర్ణిమ అని వ్యవహరిస్తాం. ఆ రోజు గురువుని సత్కరించుకుంటాం. ప్రాచీన కాలంలో ఎలా ఉండేది అంటే గురు శిష్యుల యొక్క సంబంధం చాలా అద్భుతంగా ఉండేది. అంటే ప్రజలు మారిపోతున్నారు, కాలం మారిపోతుంది, గురువులు గురువుల్లా ఉండరు, శిష్యుడు శిష్యుల్లాగా ఉండరు. ఇదంతా కలియుగ ధర్మం అయిపోతుంది.
అలా కాకుండా మనకి దారి చూపించేటువంటి వ్యక్తి గురువు కనుక తల్లిదండ్రులు మనం గౌరవిస్తాం కదా, అలాగే గురువుని కూడా గౌరవిస్తాం అన్నమాట. ప్రాచీన కాలంలో ఋషులు ఉండేవారు. వారికి గ్రామాల బయట పెద్ద పెద్ద పొలాలు ఉంటే ఆ పొలాల్లో భూములు ఇచ్చేవాళ్ళు. అక్కడ ఆశ్రమాలు నిర్మించుకుని వాళ్ళు విద్యార్థులకు అందరికీ ఉచితంగానే అన్నము అది పెట్టి వస్త్రములు ఇచ్చి అక్కడే ఉంచుకునేవాళ్ళు. రెసిడెన్షియల్ టైప్ అనమాట. వీళ్ళు నగరంలో ఉండేవాళ్ళు విద్యల కోసం వారి దగ్గరికి పంపించేవాళ్ళు, గురువుల దగ్గరికి. ఈ పంపించేటప్పుడు నగరంలో ఉండే ప్రజలే కాకుండా రాజులు కూడా పంపిస్తారు. రాజుగారు కూడా వాళ్ళ రాజు కుటుంబంలో ఉన్నవాడిని రాకుమారుడిని వాళ్ళని కూడా చిన్నప్పుడు పంపిస్తారనమాట. యుక్త వయసు రాగానే చదువులు నేర్చుకొని పంపిస్తారు. విద్య లేకపోతే ఏముంటుంది, అందుకని పంపిస్తారు. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆశ్రమాల్లో ఉండిపోతారు. ఇక వారు పంపించాలన్నమాట, గురువుగారు పంపించేదాకా వీళ్ళు బయటకు వచ్చే పని లేదనమాట. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని రెసిడెన్షియల్ కాలేజీలు ఏంటంటే ఊరికి దూరంగా పొలాల్లో పెడుతూ ఉంటారనమాట. ఎందుకంటే తరచూ పేరెంట్స్ రావడం డిస్టర్బ్ చేయడం ఉండకుండా వాళ్ళ పర్మిషన్ తీసుకుని నెలకో 2 నెలలకో పంపిస్తూ ఉంటారు, వీళ్ళు వస్తూ ఉంటారు. అలా ఆ కాలంలోనే ఉండేది. అప్పుడు గురువులు వాళ్ళకి అన్ని విద్యలు నేర్పేవాళ్ళు అనమాట. సమస్త వాడు ఏ విద్య కోరుకుంటే ఆ విద్యను నేర్పేవాళ్ళు. అన్ని విద్యల్లో ఆరితేరిన తర్వాత వాళ్ళ ఇళ్ళకు వచ్చి చక్కగా వాళ్ళు సంసార జీవితంలో ప్రవేశించేవాళ్ళు. సమాజానికి వాళ్ళకి ఉపయోగపడేవాడు. రాకుమారులు చక్కగా రాజ్యాలు పరిపాలించేవాడు. అందుకే ప్రతి రాజు కూడా మన ధార్మిక క్షేత్రంలో ఆలోచించినట్టయితే గురువు గారి దగ్గర విద్యలన్నీ నేర్చుకుని వచ్చారు. కేవలం కతి విద్య ఇవే కాదండి, విద్యలంటే శాస్త్రాలన్నీ కూడా నేర్చుకుని వచ్చేవాడు అనమాట. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, చిన్నప్పటి నుంచి ధర్మం 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 అని మనం చెప్పగా వాళ్ళ మైండ్ సెట్ అనేది మారిపోతుంది. అధర్మం చేయాలి అంటే చేయరు, ఆలోచిస్తారన్నమాట. మనం చెప్పకపోతే ధర్మము అధర్మం అనేది వాడి మార్గంలో వాళ్ళు వెళ్తారు. అది వస్తున్న లోపం అనమాట. కనుక అక్కడికి వెళ్ళినప్పుడు మరి తెల్లవారుజామున లేవాలంటే 3:30 లేవాల్సిందే. అందరూ దానికేమీ మార్పు లేదు. లేచి కళగుడిచాలు తీర్చుకోవడం, వాళ్ళు భగవత్ ప్రార్థనలు అవి చేసుకోవడం, సమిధలు ఉంటే సమిధలు తీసుకురావడం, గురువు గారి దగ్గర కూర్చుని చెప్పిన పాఠాలన్నీ శాస్త్రాలు చక్కగా శ్రద్ధగా వినటం. ఆ తర్వాత మళ్ళీ భార్య భోజనం అది పెడతారు, భోజనం చేయటం, మళ్ళీ మధ్యాహ్నం గురువు గారిని సేవించడం, సాయంత్రం విషయాలు నేర్చుకోవడం, మళ్ళీ దైవారాధన చేయడం. రాత్రి గురువుగారు అనుమతి ఇచ్చిన తర్వాత 9:30కు 10కు పడుకోండి అయినా మీ అందరూ వెళ్ళి అంటే చక్కగా వెళ్ళి వాళ్ళు నిద్రించేవాళ్ళు. ఆ రకంగా ఐకమత్యంగా ఎవరికి కావాల్సిన శాస్త్రాలు వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. మన భారతదేశంలో తక్షశిల, నలంద అనే గొప్ప విద్యాలయాలు ఉండేవి ఉత్తర భారతదేశం. ఆ తక్షశిలకి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు, విదేశాల నుంచి కూడా వచ్చేవాళ్ళు విద్యార్థులు. ఆ కాలంలో క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నాటికే, ఇంకా అంతకు ముందుకే బాగా పరిఢవిల్లి అన్ని శాస్త్రాలు అన్ని కళలు ఉండేవి అన్నమాట. అక్కడికి విదేశాల నుంచి కూడా వచ్చి విద్యార్థులు రకరకాలన్నీ నేర్చుకుని వెళ్ళేవాళ్ళు చక్కగా. అంత స్టాండర్డ్గా తయారయ్యేవాళ్ళు కనుక వాళ్ళు శిష్యుల్ని అలా తయారు చేసేవాళ్ళు. వాళ్ళు రాజ్యాంగ విషయాలు చెప్పేవాళ్ళు, వాళ్ళు ప్రజలకి మంచి చెడులు చెప్పేవాళ్ళు కనుక రాజ్యం పటిష్టంగా ఉండేదన్నమాట. ధార్మిక చింతనతో గడిచేది. చూడండి, కేవలం ఇది మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకుంటున్నాము అని కాదండి. వీటికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఎన్నో లక్షల గ్రంథాలని పాశ్చాత్యులు తీసుకువెళ్ళారు. ఇప్పటికీ ఇంకా తాళపత్ర గ్రంథాలు తంజావూరులో ఒకటో ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎన్నెన్నో రహస్యాలు ఉన్నాయి. అవి ఆల్రెడీ ప్రూవ్ అయినాయన్నమాట. తీసుకొచ్చి చూపించారు ఇన్ని రహస్యాలు ఉన్నాయని చెప్పి. తరువాత వీటిల్లో ఈ విద్యల్ని, భారతదేశంలో ఉండే సంప్రదాయాల్ని చూసి చాలా గర్వించారు. ఆ కాలంలో అంటే హర్షవర్ధనుడు కన్యాకుబ్జాన్ని రాజధానిగా చేసుకుని క్రీస్తు శతాబ్దంలో సుమారుగా 6-7 శతాబ్దుల్లో పరిపాలన చేశాడు. ఆ కాలంలో చైనా దేశం నుంచి యాత్రికులు వచ్చారు, బౌద్ధ యాత్రికులు. బుద్ధుడు జన్మించిన స్థలం ఇది, మేము చూద్దామని ఒక పవిత్ర స్థలం అని వచ్చారనమాట. దేవతలందరూ అవతరించిన భూమి అని. పాహియాన్, హ్యూయన్సాంగ్ వీళ్ళందరూ వచ్చారు. వచ్చి మొత్తం 9 సంవత్సరాలు పర్యటన చేశారు భారతదేశంలో. చేసి వాళ్ళు రాసుకున్నారనమాట. ఆ రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి ఇప్పటికి. వాటిలో రాసుకున్నారు. ఏం రాశారంటే, భారతీయుల జీవన విధానం చాలా బాగుంటుంది, అందరూ ధార్మికంగా ఆలోచిస్తారు, ఒక వస్తువు ఎక్కడైనా పడిపోతే తంది కాంది ఎవ్వడూ తీసుకోడు, అందరికీ ధర్మం ఎందు దృష్టి ఉంది, ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటున్నారు, ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నారు అని చెప్పి వాళ్ళు రాసినటువంటి సాక్ష్యములు ఉన్నాయన్నమాట మనకి. కనుక ఇదంతా సత్యం. కృష్ణదేవరాయల ఆస్థానంలో కూడా
చాలామంది వచ్చి విదేశీయులు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చి పరిశీలన చేశారు. చేస్తే వీధుల్లోకి వెళ్తే రత్నాలు ముత్యాలు అవన్నీ కూడా బాగా అమ్మేవారు, కూరగాయలు అమ్మినట్టుగా అనమాట. అబ్బో ఇవాళ ఎక్కువగా ఉన్నాయి రేట్లు, ఇవాళ బాగా చౌకగా ఉన్నాయి అనుకునేవాళ్ళు అనమాట. తీసుకెళ్తారా ముత్యాలంటే మాకెందుకంటే మా ఇంట్లోనే ఉన్నాయనేవాళ్ళు. అంటే మన దొడ్లో సొరకాయలు గుమ్మడికాయలు కాస్తూ ఉంటే ఇరువురు వాళ్ళందరికీ పంచిపెట్టినట్టుగా అలాంటివన్నీ సాక్ష్యాలు ఉన్నాయన్నమాట. కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని ఒక పెద్ద ఇంగ్లీష్లో గ్రంథం ఉంటుంది. అది కనుక పరిశీలించినట్టయితే మన భారతదేశంలో కళలు ఎలా ఉండేవో మీకు అన్నీ తెలుస్తాయి అన్నమాట పెద్దల రచనలు. కనుక అలా గురుకులాల్లో చేరతారు. చివరికి శ్రీకృష్ణుడు కూడా, శ్రీరాముడు కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు. అంటే భగవంతుడు కూడా మానవుడిగా అవతరించిన తరువాత గురువుల్ని సేవించాడు. తను ఏ నియమం చెప్పాడో ఆ నియమానికి వాళ్ళు కట్టుబడి ఉండాలి ముందు. అంతేగాని చెప్పే ఆయన కట్టుబడి ఉండకపోతే అది మీకు చెప్తున్నాను కానీ మాకు కాదండి అంటే అది పద్ధతిగా ఉండదన్నమాట. శ్రీరాముడు కూడా మరి విశ్వామిత్రుడి వెంట వెళ్ళాడు, ఆ అడవుల్లో తిరిగాడు, మరి ఉదయం సాయంత్రం సూర్యుడిని ఆరాధన చేశాడు. గురువుగారు చెప్తుంటే శ్రద్ధగా ఎన్ని గంటలైనా చెప్పనండి గురువుగారు, లేదు ఆలేదంతే. చెప్పిన విషయాలన్నీ చక్కగా గ్రహించేవాడు, సాధన చేసేవాడు. ఆయన యొక్క సిన్సియారిటీని గుర్తించి బల అతిబల అనే విద్యల్ని మనకి ప్రసాదించాడు ఆ విశ్వామిత్ర మహర్షి. అటువంటి విజృంభకాస్త్రాలు ఇలాంటివన్నీ ఇచ్చారన్నమాట. ఎందుకు ఇచ్చారంటే రామలక్ష్మణుడు అంత సిన్సియర్గా గురువుని సేవించారు కనుక. సిన్సియారిటీ ఉంటేనే కదండి విద్య వచ్చేది. నేర్చుకోవాలనే పట్టుదల ఉండాలి ముందు. శ్రీకృష్ణుడు కూడా గురుకులంలో నివసించాడు. ఆయనే జగద్గురు, భగవంతుడి యొక్క అవతారం, ఆయన పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఆయన అనేక మహిమలు ప్రదర్శించి నేను దేవుడిని అని నిరూపించుకున్న వ్యక్తి అనమాట. అటువంటి అనిమాది అష్టసిద్ధులు కలిగినటువంటి గొప్ప యోగి. అంటే మహాయోగులైన వాళ్ళకి అనిమ, గరిమ, లఘిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము అని 8 సిద్ధులు వస్తాయి. మిగతావన్నీ చిన్న చిన్న శక్తులు, ఇవి పెద్ద పెద్ద శక్తులు అనమాట. అంటే ఇక భగవంతుల్లో ఐక్యం అవడానికి ముందు వస్తాయి అన్నమాట ఇవన్నీ. అలాంటి శక్తులు కలిగి ఎన్నో యోగ విద్యలు ప్రదర్శించిన కృష్ణుడు కూడా గురుకులానికి వెళ్ళారు. కృష్ణుడు బలరాముడు వెళ్ళారు. సాందీపని అనే ఒక గొప్ప ఋషి ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన్ని సేవించారు. ఎలా సేవించారంటే భగవంతుడిని సేవించినట్టుగా సేవించాడు గురువుని. నీకు ఎవరి దైవం అంటే గురువే దైవం. అలా సేవించాడు. తెల్లవారుజామున లేచేవాళ్ళు, అడవికి వెళ్ళి సమిసలు తెచ్చేవాడు. కృష్ణుడు కూడా ఆయన భగవంతుడైనప్పటికీ కూడా ఆయన ఆచరించి చూపించాడు. అందుకు ఆయన దేవుడయ్యాడు. 64 కళలు, చతుషష్ఠి. ఒక కళ నేర్చుకోవాలి అంటే జీవితాంతం మనం కృషి చేస్తూనే ఉండాలి. కొంతకాలం నేర్చుకుంటే మనకి రాదండి కళ. కొంత వస్తుంది, కొంత పండితులం అవుతాం. జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. ఆ కళలో ఉంటూనే ఉంటుంది విద్య. దానికి అంతు లేదు, పొంతు లేదు. ఒక కళలో నిష్ణాతుడు కావాలంటే, ఓ సంగీతంలో నిష్ణాతుడు కావాలి. జీవితాంతం సాధన చేస్తూనే ఉండాలి. ఆ శాస్త్రం తరగదు. అటువంటిది 64 కళల్ని ఆయన నేర్చుకున్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన పెద్దల్ని గౌరవిస్తూ, గురువుని గౌరవిస్తూ ఉన్నాడు. ఒక రోజున మరి దుర్వాస మహర్షి వచ్చాడు ఆయన దగ్గరికి. వస్తే చాలా భక్తి శ్రద్ధలతో సేవించాడు కృష్ణ పరమాత్మ. అందరూ నగరంలో ప్రజలు చూస్తున్నారు, ఆయనే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఋషులు కూడా ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు. మరి ఇంకా ఆయన సేవించేది ఏంటి అంటే ఆయన కూడా ఒక ధర్మాన్ని ఆచరించి చూపించాలి. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. చక్కని మాట చెప్పాడు. ఉత్తముడైన వాడు దేన్ని ఆచరిస్తూ ఉంటాడో ప్రజలందరూ ఆ ధర్మాన్ని ఆచరిస్తారు. వాడు ఏం చేస్తే అది ప్రమాణం. చెబుతాడు భగవద్గీతలో. నేను కనుక ధర్మం ఆచరించకపోతే చెప్పాడు, నేను కూడా కర్మలు ఆచరిస్తున్నానయా, అన్ని రకాల ధర్మాలు చేస్తున్నానని చెప్పాడు అర్జునుడికి. నేను కనుక చేయకపోతే ప్రజలు ఏమనుకుంటారంటే ఆయన చేశాడు కనుక మేము చేయడానికి ముందు ఆయన్ని చేయమనండి అనుకుంటారు. ఆయన చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు అయిపోయి అన్నీ చేశాడు. ఎంతో కాలం గురువుని సేవించాడు, అన్నీ అయిపోయినాయి, ఆయన గొప్పవాడు అయిపోయాడు అనమాట. ఇంకా ఇప్పుడు చేయకపోయినా అభ్యంతరం లేదు, 1 రోజు 2 రోజులు చేయకపోయినా. అయినప్పటికీ ఒకళ్ళు అడగకపోయినా ఆయన ఆచరించాడు. అడుగుతారు అనుకుని ఆచరించాడు అనమాట. ఆయన అడగలే, తప్పే ఉంది, మనం చూడటం లేదు అనుకోవటంలా
అడుగుతారనుకునే బాధిషతగా చేశాడు. దుర్వాస మహాముని అలా సేవించాడు. ఆయన చాలా శ్రద్ధలతో సేవించాడు. అలాగే కుచేలుడు స్నేహితుడు అయినా అన్ని వేదాలు కృష్ణుడితో సమానంగా నేర్చుకున్నాడు. సహాధ్యాయి, చాలా పేదరికం అనుభవిస్తున్నాడు. ఆయన గత జన్మ ప్రారంధం అది. మంచి అయినా చెడైనా సరేనండి, మనం చేసుకున్న దాన్ని బట్టి వస్తుంది. మంచి చెయ్యండి, మంచి చేస్తే నష్టమేం లేదు. మనం నష్టపోవడం మంచి చేస్తే పై జన్మలో మనకి డిపాజిట్ అవుతుంది. చెడు మాత్రం చేయకూడదు. ఆయన చేసుకున్న ప్రారంభం ఏ జన్మలో దారిద్ర్యం అనుభవిస్తున్నాడు. కృష్ణుడి కోసం వచ్చాడు. అటుకులు చెంగును కట్టుకుని వచ్చాడు ఆయన. సరే, లోపలికి ప్రవేశించగానే భటులు చెప్పారు, ముందు రానివాడ కృష్ణుడు ఎవరైనా నాకు స్నేహితుడు అంటే, నీకు కృష్ణుడి స్నేహితుడు ఎట్టా అవుతాయా, నువ్వు పేదవాడి, నీకు కృష్ణుడికి సంబంధం ఏంటన్నారు. తర్వాత కృష్ణుడు తెలుసుకున్నాడు, రప్పించాడు, లోపలికి వచ్చాడు. ఎదురేగి వెళ్ళి ఆయన్ని కౌగిలించుకుని తీసుకొచ్చి ఆసనం మీద, తన సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు ఆయన. అంటే బాల్యమిత్రుని ఆయన మరిచిపోలేదు కృష్ణుడు. నేను మహారాజును అయ్యాను కదా అనుకోలా. అంతవరకే కాదండి, ఆయన క్రింద కూర్చుని పళ్ళెంలో కుచేరుడు యొక్క పాదాలు పెట్టి సాక్షాత్తు రుక్మిణీదేవిని పిలిస్తే వచ్చింది. ఆ రుక్మిణీదేవి ఎవరు? రాఘవత్ విభవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అని విష్ణు పురాణంలో ఉంది. ఆ భగవంతుడు శ్రీరాముడిగా అవతరించినప్పుడు మహాలక్ష్మి సీతగా అవతరించింది. కృష్ణుడిగా వచ్చినప్పుడు రుక్మిణీదేవిగా అవతరించింది. రుక్మిణీదేవి అంటే సాక్షాత్తు మహాలక్ష్మి. లక్ష్మి అనుగ్రహం లేకపోతే ఏముంది మనకి? ఏంది? ఆ లక్ష్మీదేవి సాక్షాత్తు నడుచుకుంటూ వచ్చింది. బంగారు కలశంతో తెచ్చింది, వజ్ర వైడూర్యాలు పొందే కలశం. ఆవిడే లక్ష్మీదేవి. ఇంకా ఆవిడకి డబ్బుకి కొదవే ఉంటుంది, అందరికీ డబ్బు ఇచ్చే దేవతే ఆవిడ. ఆ రత్నాలు ఎంత విలువై ఉంటాయో అసలు మానవలోకంలో దొరుకుతాయో దొరకవో, దేవలోకంలో దొరికే రత్నాలు అలాంటివి. అలాంటి పొదిగినటువంటి స్వచ్ఛమైన బంగారు కలశంలో నీరు తీసుకొచ్చి నిలబడి నీరు పోస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ జగద్గురువు ఆయన పాదాల దగ్గర కూర్చుని పళ్ళెల్లో కుచేరుడు పాదాలు పెట్టి కడిగి ఆ నీటిని శిరస్సును ధరించాడు అనే విషయాన్ని మనం చెప్పుకోవాలి ఈరోజు. ఎందుకంటే గురుభక్తికి అవి తార్కాణం. తనతో పాటు అన్ని విద్యలు నేర్చుకున్నప్పటికీ కూడా ఇంటికి వచ్చిన అతిథి, స్నేహితుడు, వేదాంగాలన్నీ చదివినటువంటి వ్యక్తి, పరిశుద్ధమైన మనస్సు కలిగిన వాడు, రాగద్వేషాలు లేనటువంటి వ్యక్తి అన్నమాట. అటువంటి మనిషి వస్తే వాడిని గౌరవిస్తే మనకి మంచే కలుగుతుంది, కానీ చెడు కలగదు కదా. రాగద్వేషాలు లేనటువంటి కనుక కృష్ణుడు కూడా ఆచరించి చూపించాడు. అయితే ఈ గురు పూర్ణిమ వచ్చేసరికి గురువుని స్మరించుకుంటూ మనం మంచి కార్యక్రమాలు చేయటమే ఈ పండుగ యొక్క లక్ష్యము. గురువు అంటే ఎవరు? అనేకమైన లక్షణాలు చెప్పారు. వేదాంత శాస్త్రంలో చెప్పారు, మంత్రశాస్త్రంలో చెప్పారు, కావ్యాలు అన్ని ఎవరు చెప్పినప్పటికీ రకరకాల మంచి లక్షణాలు చెప్పారు. గుకారస్త్వంధకార స్యాత్ రుకారస్తనిరోధక అంధకార నిరోధిత్వాత్ గురుడిత్యభిధీయతే. మనల్ని అర్థమవటం కోసం టీచరు, ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు అని అనుకుంటున్నాం మనం మాట్లాడుకునేటప్పుడు, తెలియటం కోసం మచ్చుకి. కానీ గురువు అనే పదానికి కరెక్ట్ అయిన మీనింగ్స్ ఇవి కాదు. ఎవడు భగవంతుణ్ణి చూపిస్తాడో ఆయన గురువు. ఈయన పాఠాలు చెప్పాడు కనుక ఈయన గురువే. అధ్యాపకుడు కాలేజీలో చెప్పేవాడు, వాళ్ళని గౌరవిస్తాం. ఇప్పుడు వాళ్ళని తక్కువ చేయమని కాదు, కానీ గురువుల్లో తేడాలు ఉంటారు. గురువు అంటే మన ఆధ్యాత్మిక మార్గంలో గురువు ఎప్పుడైనా వస్తే ఎవడవుతాడంటే, బాబు నువ్వు చదువుకున్నావా, బాగుపడుతున్నావా, మంచి లక్షణాలు ఉన్నాయా, మంచి ఏం చేస్తున్నావు, ఇలా ఇలా చేయాలి, తప్పు ఉప్పు అని మనం చెబుతూ ఉండి మందలిస్తూ ఉంటాడు ఆయన. చూడండి, మానవుడికి సంతోషము శాంతి ఎప్పుడు కలుగుతాయంటే మనల్ని మందలించేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. మన హక్కుని ఒకళ్ళకి ఇవ్వాలి. మనం ఎవరూ మనని మందలించకూడదు అనుకుంటే ఇక మనం అభివృద్ధికి ఎట్టా వస్తాడు. తల్లి తిట్టచ్చు అని చిన్నప్పుడు కొడుతుంది, తిడుతుంది, మందలిస్తుంది. అవి గుర్తుపెట్టుకుంటామా మనం? మన మంచి కోసం. తల్లి మనం చెడిపోవాలని అనుకోదు, తండ్రి మనం చెడిపోవాలని అనుకోడు. ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళు ప్రత్యక్ష గురువులు. అక్కడి నుంచి గురువు అనే ప్రారంభమవుతుంది. వాడు మన మంచి కోసం మందలిస్తారు, తిడతారు, చెబుతారు, అంతా మన మంచి కోసం తప్ప వాళ్ళ స్వార్థం కోసం ఏం చెప్పలేవాడు. అలాగే గురువు కూడా మన మంచి చెప్పి గురువు మందలిస్తాడు. వేరే ఇలా ఉన్నావా, అలా ఉన్నావా, చెప్పాను కదా, చేయలేదేంటి, ఇంకా ఇప్పుడు చేస్తావురా అని తిడతా. అలా మనని వాళ్ళు మందలిస్తూ ఉంటే నిజానికి మనకి మంచి మనసు ఉంటే సంతోషం కలుగుతుంది. ఎందుకు? మనల్ని కంట్రోల్ చేసేవాళ్ళు, మందలించేవాళ్ళు ఒకడు ఉన్నారంటే మనం సేఫ్ సైడ్లో ఉన్నట్లు లెక్క అనమాట.
మనకి మంచి చెడు ఎవ్వరూ చెప్పకుండా ఉంటే ఇంకా మన జీవితంలో ఆనందం ఏముంటుందండి? కొంతమంది మనల్ని అనాలి, మనం కొంతమందిని అంటాం. మనం పిల్లల్ని అంటాం, వచ్చేవాడిని తరాలని, ముందున్నటువంటి వాళ్ళు మన్ని మందలిస్తారు. మన మంచి కోసమే కదా వాళ్ళు చెప్పేది. లేకపోతే నీకేమన్నా ఆర్థికంగా నాకు డబ్బులు ఇవ్వని అడుగుతారా, ఇంకేమన్నా అడుగుతారా? అడగరు. అయితే ఏమిటంటే అంటే చీకటి, మన మనస్సులో ఉండే అజ్ఞానమే చీకటి. అంటే పోగొట్టడం, మనలో ఉండే అజ్ఞానం అనే చీకటిని పోగొడతాడు కనుక ఆయన్ని గురువు అని మనం పిలుస్తున్నాం. గుణతే తత్వం ఆత్మీయం, ఆత్మీకృత జగత్రయం. ఇంకొక నిర్వచనం ఉంది, డెఫినేషన్స్ అనమాట. గురువు అంటే ఏమిటి అంటే గుణతే తత్వం ఆత్మీయ, అసలు యథార్థ స్థితి భగవంతుడి గురించి ఏముంటుందో అది మనకి చెబుతాడు, చెప్పి మంచి మార్గంలోకి తీసుకోవాలి. అదే మార్గం తెలియదు. ఇవాళ ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత మనం ఎటు వెళ్ళాలి, ఏ మార్గంలోకి వెళ్ళాలి తెలియదు. రకరకాల మార్గాలు ఉంటాయి. మార్గదర్శనం చేయాలి, అది గురువు చేయవలసినటువంటి పని. అది చేస్తాడు గురువు అన్నమాట. అయితే ప్రాచీన కాలంలో ధౌమ్యుడు అనే గురువు ఉండేవాడు. ఆరుణి, ఉపమన్యువు, బైదుడు వీళ్ళందరూ గురుకులాల్లో ఉండి గొప్పవాళ్ళు అయ్యారు. మనం అనుకుంటాం గురువుగారు మనకి పనులు చెప్తున్నారు, చదువేం చెప్పడం లేదు అనుకుంటాం. కానీ మరి ఈనాటి కాలంలో తెలియదు. కానీ నాకు ప్రాచీన కాలంలో ఎప్పుడు చెప్పాలో చదువు వాళ్ళే చెప్తారు. శిష్యుడు అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? శిష్యతే ఇది శాస ఇదంహలోహు అనే దాని ప్రకారం మనకు వస్తుంది. అంటే శాసు అనుశిష్టవు, మన్ని శాసించేవాడు. ఎవరైతే పెద్దలు చెప్పిన మాటని వింటారో వాడిని శిష్యుడు అనాలి. శిష్యుడు అంటే పెద్దలు చెప్పిన మాట వింటాడు అని అర్థం, శాసించడానికి తగినవాడు అని అర్థం. కనుక ఆ రోజుల్లో ఉండే గురువులు వేరు, శిష్యులు వేరు. అయితే మనం తెలుసుకోవాలి ప్రాచీన భారతంలో ఎలా ఉండేవాడు. అంటే మనం అలా ఉండటానికి ఈ కాలబాణ పరిస్థితులు కూడా కొంతైనా ప్రయత్నం చేస్తాంగా. మనం బాగుపడాలనుకుంటే అలా ఉండలేకపోయినప్పటికీ ఉండటానికి వాళ్ళని స్మరించుకుంటాం. ఈ రోజున గురు పూర్ణిమగా అలా ఉండటానికి ప్రయత్నాలు చేస్తాం అన్నమాట. క్లుప్తంగా నేను ఆ కథ చెప్పి మిగతా విషయాలు తెలియజేస్తాను. ఆరుణి అనేటువంటి శిష్యుడు ఉన్నాడు. చెప్పాడు, వర్షం వస్తుంది రోజున, ఈయనకి పొలం ఉంది, పొలానికి ఆ గండి పడింది, ఆ నీళ్ళన్నీ తన పొలానికి వచ్చి ముంచేస్తున్నాయి. శిష్యుడిని పంపించాడు, వెళ్ళి చూడరా అని. శిష్యుడు వెళ్ళాడు, ఆపాడు, మట్టి అక్కడ ప్రవాహం రాకుండా ఆపాడు ఆ పొలం గట్టుకి. అయినా వస్తుంది, గురువుగారి పొలం తడిసిపోతుంది, మురిగిపోతుంది. మునగకుండా ఏం చేయాలో రాళ్ళు పెట్టాడు. తర్వాత ఇంకా రకరకాల సాధనాలు చేసి పెట్టాడు, చెట్లు వేశాడు. ఏం వేసినప్పటికీ ప్రవాహం ఆగటంలా. ఏం చేయాలో తోచగా ఆ గండికి అడ్డంగా తన శరీరం పెట్టి కూర్చున్నాడు. ప్రవాహం ఆగిపోయింది, తెల్లవారిపోయింది, అలాగే ఉండిపోయాడు. వర్షం తగ్గింది, వరద తగ్గింది. అప్పుడు గురువుగారు వెతుక్కుంటూ వచ్చారు. ఆరుని ఎక్కడున్నావు వచ్చి చూస్తే ఇదిగోండి ఇట్లా ఉన్నాను. అప్పుడు చూసి, నాయన నీ శరీరాన్ని కూడా లక్ష్య పెట్టకుండా నీ గురుభక్తిని చాటుకున్నావు, నీకు నేను ఏమిస్తానని చెప్పి వెంటనే నీకు అన్ని విద్యలు రావాలి అని వాళ్ళు ఏంటంటే పరీక్షలు పెట్టారు అంటే కాపాడేవాళ్ళు వాళ్ళే. శిష్యుడికి ఒక పరీక్ష పెడతాం మనం. పరీక్ష పెడితే మనం కాపాడలేకపోతే, అందుకని వాళ్ళ గురువులు అలా పెట్టరు పరీక్షలు. ఆ కాలంలో వాళ్ళు పెట్టారంటే అర్థం ఏంటి? నిన్ను నేను కాపాడుకుంటాను అనేటువంటి ధైర్య స్థైర్యాలు ఉన్నాయన్నమాట. అందుకని నీకు అన్ని విద్యలు వస్తున్నాయి అని చెప్పి ఆశీర్వదించాడు. అన్ని విద్యలు వచ్చేసినాయి చదువుకోకుండా, గురుభక్తి వలన సాధించాడు. అలాగే ఉపమన్యువు కూడా అంతే. ఆవులు కాచుకురమ్మని పంపించాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా కాచేవాడు, ఇంటికి వచ్చేవాడు. వీడేం చేస్తున్నాడంటే వెళ్ళి భిక్షాటం చేసుకుని వచ్చేవాడు. ఇచ్చి భిక్షాటం వచ్చినటువంటి ఇది తినేవాడు అనమాట. చూడండి, ఆ కాలంలో ఏంటంటే వీళ్ళందరూ ఏం చేసేవాడంటే భిక్షకి వెళ్ళేవాడు. 12 గంటలు అయిన తర్వాత గృహానికి వెళ్ళి భవతి భిక్షాంతి అని అడిగేవాడు. అడిగితే వాళ్ళు గృహస్థుడేవో ఆహార పదార్థాలు వేస్తే అవి మళ్ళీ ఆశ్రమానికి తీసి గురువు గారికి చూపించి ఆ తర్వాత తినేవాళ్ళు అనమాట. ఎందుకు పెట్టారే నియమం అంటే వాళ్ళకి శరీరం మీద రాగద్వేషాలు ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. ఇప్పుడు అలా చేశారనుకోండి, వాడికి అహంకారం ఉండదు. చదువు మీద దృష్టి ఉంటుంది, గురువు మీద దృష్టి ఉంటుంది, తల్లిదండ్రుల మీద ఉంటుంది. అహంకారం ఉండదుగా. ఒక ఇంటికి వెళ్ళి నువ్వు భిక్షాటన చెయ్యంటే చేశాడు అంటే వాడికి అహంకారం ఏముంటుంది? అసలు ఉండదు. అహంకారాన్ని జయించాలి. అందుకని అప్పుడు గురువుగారు అన్నారు, నాయన నువ్వు భిక్ష నాకు ఇవ్వకుండా అన్నీ నువ్వే తీసుకుంటున్నావేంటి, అది సమంజసం కాదు, మరి ఏం చేస్తున్నావు అంటే రెండోసారి భిక్ష చేసాడు తింటున్నాను. రెండోసారి తినకూడదు, ఎప్పుడు కూడా ఒకసారి భిక్ష అడగాలి తప్ప మళ్ళీ నువ్వు రెండోసారి వెళ్తావా, తప్పు నాయన అన్నాడు. మానేశాడు. ఆ భిక్ష నాకు ఇవ్వమన్నాడు, ఇచ్చేసాడు.
ఆయన పస్తున్నాడు. సరే ఏం చేశాడు, ఆ అడవులు ఆవుల్ని కాస్తూ ఉండగా పాలు వస్తాయి కదా, పాలు తాగుతూ ఉండేవాడు, ఆవు పాలు. 15 రోజులు అయింది, బాగా బలంగా దృఢంగా ఉన్నాడు. ఏనైనా నువ్వు భిక్షాటన చేయటం లేదు, అడవికి వెళ్తున్నావు, మరి దృఢంగా ఉన్నావు, ఏం తీసుకుంటున్నావు ఆహారం అన్నాడు. అంటే పాలు తాగుతున్నాయండి ఆవులు ఇవన్నీ. అదేంటి నాయన, దూడల కోసం కదా ఆవులు పాలు ఇవ్వాలనుకుంటున్నావు, నువ్వు తాగితే వాటికి ఎట్టా ఉంటాయినా, అలా చేయకూడదు అన్నాడు. సరే గురువు గారు అన్నాడు. మానేశాడు. ఇంకో 15 రోజులు అయిన తర్వాత ఇంకా ఆరోగ్యంగా ఉన్నాడు. ఏం తింటున్నావు అని అడిగాడు. ఆ వాటి మించి వచ్చిన నొరగ వస్తుందండి, ఆ నొరగ తింటున్నాను అన్నాడు. అదేంటి నాయన, నొరగ తింటామేంటి, తప్పు కదా, అది ఎంగిలి కదా, నొరగ తినకూడదు అని మానేశాడు. ఒకరోజు ఆకలేసింది, ఆకులు అలములు తినడం ప్రారంభించాడు. ఆ తింటంలో జిల్లేడు చుట్టూ ఆకులు కూడా తింటాడు పొరపాటున. కళ్ళు పోయినాయి. ఆ తడువుకుంటూ వస్తే ఒక పాడుపడ్డ బావిలో పడ్డాడు. ఏం చేయాలో అర్థం కాదు. సాయంత్రం అయిపోయింది. గురువుగారు వెతుక్కుంటూ వచ్చారు. నాయన ఉపమన్యువు ఎక్కడున్నావు నాయన అని వెతుక్కుంటూ వస్తే, ఇక్కడి నుంచి గురుదేవా కేక వేశాడు. వెతుక్కుంటూ ఆ ధ్వనిని బట్టి వచ్చి చూస్తే, పాడుపడ్డ బావిలో పడ్డాను గురుదేవా, పైకి రా అన్నాడు. నా కళ్ళు కనిపించడం లేదండి అన్నాడు. ఎందుకు? ఆకులు అలమూలు తింటున్నాను, ఆకలికి తింటే నాకు దాంట్లో ఈ జిల్లేడు ఆకులు కూడా వచ్చినాయండి అన్నాడు. కళ్ళు పోయినాయి అన్నాడు. అయ్యో అలాగా నాయన, ఎంత పని జరిగింది ఆశీర్వదించి. అప్పుడు ఏమన్నాయంటే, సరే కళ్ళు రావాలంటే అశ్వినీ దేవతలు ఉంటారు దేవలోకంలో, నువ్వు వాళ్ళని స్తోత్రం చేయని ఒక మంత్రాన్ని చెప్పాడు. ఆ మంత్రంతో అశ్వినీ దేవతల్ని వాళ్ళు స్తోత్రం చేస్తే అశ్వినీ దేవతలు వచ్చి ప్రత్యక్షమయ్యారు. నీకు ఏం కావాలంటే, నాకు ఇట్లా కళ్ళు కావాలి, చూపు పోయిందంటే వాడికి చూపునిచ్చారు. అప్పుడు ఏమడిగాడంటే, మా గురువు గారికి కూడా దంతాలు బలంగా ఉండేట్టు అనుగ్రహించండి అని అడిగాడు. మీ గురువు కూడా అలాగే వస్తాయి అద్భుతమైన దంతాలు. అంటే దేవలోకంలో ఉండే వైద్యులు వాళ్ళు, అశ్విని దేవతలు, వాళ్ళు అనుగ్రహించారు. అప్పుడు ఈ ఉపమన్యుని ఇంటికి తీసుకొచ్చి, నాయన నీ గురుభక్తి చాలా గొప్పది, నీ శిరస్సు మీద చేయి ఉంచుతున్నాను అని చేయి పెట్టాడిట. ఆయనకి అన్ని విద్యలు వచ్చేసినాయి. అంటే చదువుకోవాలా, గురువుని సేవిస్తే గురువు అనుగ్రహం వల్ల విద్యలన్నీ వచ్చేసినాయి ఆయనకి. అది ఒక టెక్నిక్ అనమాట. అంతటి గురువులు కనుకనే ఆ కాలంలో అలాంటి పరీక్షలు పెట్టారు. ఈ కాలంలో అలాంటి పరీక్షలు ఎవరు పెట్టరు, అటువంటి గురువులు లేరు. చెప్పిన పని ఏదో మనకి తగినట్టు ఆయనకి తగినట్టు చేస్తూ ఉండవు. గురుంతు నామమన్యేత అని శాస్త్రం, మంత్రశాస్త్రంలో గురువుని ఎప్పుడూ కూడా తిట్టకూడదు. నచ్చలేదనుకోండి వదిలేస్తాం, దూరంగా వచ్చి. అంతేగాని పాఠాలు చెప్పినటువంటి గురువుని మనం ప్రత్యేకంగా విమర్శించడం కానీ అవమానించడం చెయ్యకూడదు అని చెప్తాం. ఈ ఉపమన్యువే ఏమయ్యాడంటే తరువాత కాలంలో గొప్ప ఋషి అయ్యాడు. గొప్ప ఋషి, శివసాక్షాత్కారం పొందినటువంటి గొప్ప ఋషి అయ్యాడు. ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చాలా గొప్ప విషయం అండి అది. ఏంటంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు శివ మంత్రాన్ని తీసుకుని శివుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవాలి అనుకున్నాడు. అనుకుని ఎవరు గురువు అని వెతుక్కుని ఈ ఉపమన్యువు దగ్గరికి వచ్చి శిష్యుడయ్యాడు. అంతకంటే గొప్పతనం ఏంటి, శ్రీకృష్ణుడికే గురువు అయ్యాడు ఈయన ఉపమన్యువు. శివ మంత్రాన్ని బోధించాడు. అప్పుడు కృష్ణుడు గురుభక్తితోటి జపిస్తే ఆ మంత్రం సిద్ధించింది ఆయనకి, శివ సాక్షాత్కారం. అంటే మనం ఎంచుకునే గురువు ఎలా ఉండాలంటే ఆయన పెద్దల్ని సేవించిన వాడే ఉండాలి, గురువుల్ని సేవించిన వాడే ఉండాలి. అటువంటి గురువుని మనం ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ గురు పూర్ణిమకి ఏం చేస్తారంటే సాధకులు ఉంటారు. అంటే అంతకుముందు ఒక గురువుల దగ్గరికి వెళ్ళి ఓ మంత్రాన్ని వాటిని ఉపదేశం తీసుకుని సాధన చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ గురు పూర్ణిమ నాటికి గురువుగారి ఆశ్రమానికి వస్తూ ఉంటారు. వచ్చి ఆ రోజల్లా అక్కడ గురువు దగ్గర ఉంటే విషయాలు చెప్పించుకుని సాయంత్రానికో మర్నాడో బయలుదేరి మళ్ళీ వాళ్ళ నివాస స్థలానికి వెళ్ళిపోతూ సంవత్సరానికి ఒక రోజు వస్తారు అందరూ కూడా. ఎందుకంటే వీళ్ళు సంవత్సరం పాటు చేసిన సాధన ఉంటుంది, అది గమనించి గురువుగారు కొత్త విషయాలు చెప్పడం, సాధనలో వీళ్ళని పైకి తీసుకురావడం చేస్తారు. ఇంకా మానవుల్లో ఉండేటువంటి కుండలిని శక్తి ఉంటుంది మానవుల్లో. అది అందరిలోనూ ఉంటుందండి, మీలోనూ నాలోనూ అందరిలోనూ కుండలిని శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తి పైకి రావాలి. మూలాధారము, స్వాధిష్టారము, మణిపూరము, అనాహతము, ఆజ్ఞ, విశుద్ధి ఇలా ఉంటాయి. బ్రహ్మరంధ్రం అని ఉంటాయి చక్రాలు శరీరంలో యోగ మార్గంలో.
ఆ చక్రాల ద్వారా కుండలిని శక్తి పైకి వస్తూ ఉంటే వీడికి జ్ఞానం వస్తూ ఉంటుంది, భగవత్ సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది, శక్తులు వస్తూ ఉంటాయి, మహిమలు వస్తాయి. అలా వచ్చేటువంటి ఇది గురు పూర్ణిమ రోజు చేస్తూ ఉంటారన్నమాట. అయితే అసలు ఈ గురు పూర్ణిమ ఎలా ఏర్పడింది అనేది మనం ఆలోచిద్దాం. చాలా గొప్ప విషయం. ఎందుకంటే కబీరు దాసుని అడిగితే ఆయన చెప్పాడు ఒక దోహాలు, గురువు దేవుడు ఒకేసారి కనుక వచ్చి నిలబడితే నువ్వు ఎవరికి నమస్కారం చేస్తావు అంటే ముందు నేను గురువుకి నమస్కారం చేస్తాను అన్నాడు. ఎందుకంటే దేవుణ్ణి చూపించేవాడు గురువు, అంతేకాని దేవుడు వచ్చి గురువుని చూపించాడు, గురువు దేవుడిని చూపిస్తాడు అన్నాడు. ఈ రోజున మన యొక్క భారతీయ వాంగ్మయంలో చాలా గొప్ప దినం ఏంటంటే అనాది కాలంలో వేదములు ఉండేవి. వేదములు అంటే ఏంటి? వాట్ ఈజ్ మెన్ బై వేద? వై ఇట్ ఈస్ కాల్డ్ వేద? టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ వీ హ్యావ్ టు డ్రా అవర్ అటెన్షన్ ఆన్ ఇన్నర్ సీక్రెట్స్ అన్నమాట. అంటే జ్ఞానము ఉండేది అని అర్థం వేదం అంటే. గొప్ప గొప్ప జ్ఞానం ఉంది వేదంలో. ఈ వేదాలన్నీ ఒకప్పుడు మంత్రాన్ని ఋషులు తపస్సులు చేసి సాక్షాత్కరింపజేసుకున్నారు. ఋషులు తపస్సులు చేశారు, అప్పుడు మంత్రాలు వినిపించినాయి వాటికి. ఆ మంత్రాలను విన్నారు ఋషులు, గుర్తుపెట్టుకున్నారు. అందుకని శృతులు అని పేరు. వీటిని ఏం చేశారంటే ఋషులు మంత్రాలు విన్నారు, వేదాలు ఏర్పడ్డాయి. అన్ని వేద మంత్రాలు కలిసిపోయి ఉన్నాయి. ఏ వేదం ఏదో తెలియలేదు, భేదాలు లేవు. వేదాలు అన్ని మంత్రాలన్నీ కలిసిపోయినాయి, వస్తువులన్నీ కలిసిపోయినట్టుగా కలిసిపోయినాయి అనుకోండి. అప్పుడు వ్యాస మహర్షి వచ్చాడు. ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క అంశ. అవతరించాడు. అవతరించి వేదాల్ని విభజించారు. చూశారు, అన్ని వేద మంత్రాలని చూసుకుని ఇవి ఋగ్వేదము, ఇది యజుర్వేదము, ఇవన్నీ సామవేదము, ఇవి అథర్వవేదం. ఇంట్లో వస్తువులన్నీ కలిసిపోయి ఉన్నాయనుకోండి, మన ఇల్లు సర్దుకునేప్పుడు ఏం చేస్తామంటే అన్నీ జాగ్రత్తగా ఏరి ఒక పద్ధతిగా ఉండేవి ఓ పక్క, పుస్తకాలన్నీ ఓ పక్క, వస్తువులు ఓ పక్క, వంటింటి సామాన్లు వంటింట్లో, ఇలా ఎక్కడివక్కడ ముందు పడేసుకుంటాం. అలా వేద మంత్రాల్ని విభజించాడు 4 రకాలుగా. అందుకని ఆయనకి వేదవ్యాసుడు అని పేరు. వివ్యాస యస్మాత్ తస్మాత్ వేదవ్యాస ఇది స్మృత. వ్యాసుడు అనే నామము ఎందుకు వచ్చినది అంటే వేదములని విభజించినాడు కనుక వేదవ్యాసుడయ్యాడు. అది ద్వాపర యుగం చివరిలో జరిగింది. మనకి దగ్గర అన్నమాట. మనం ఇప్పుడు కలియుగంలో 5000 చిల్లర సంవత్సరాల్లో ఉన్నాం. కలియుగం ప్రారంభమై ఒక్క 5000 సంవత్సరాలు, 5125 ఎంతో సుమారుగా లెక్క, అది దాటి కనుక వెళ్ళినట్టయితే ద్వాపర యుగమే. ఆ ద్వాపర యుగంలో కౌరవ పాండవ మహాసంగ్రామం జరగడం, అదంతా కృష్ణుడు అవతరించడం, అంతా మనకి దగ్గరలో ఉన్న అవతారం అన్నమాట, కృష్ణ పరమాత్మ అవతారం అన్నమాట. కనుక అప్పుడు అవతరించాడు వేదవ్యాసుడు. చూడండి, మన భారతీయ సంప్రదాయాల్ని మనకి తెలియజేసిన వాళ్ళు ఎవరు? అనాదిగా వాళ్ళ పేరుతో గురు పూర్ణిమ వచ్చింది. గురువు ఎవరు? మనందరికీ జగద్గురు అయిన వాళ్ళు ఎవరు అంటే ఈ కలియుగంలో శ్రీమన్నారాయణుడు వేదవ్యాసుడిగా అవతరించి వేదాలని విభజించి ఆ అర్థం తెలియాలనుకున్నాడు. సామాన్యులకి కూడా వేదములలో ఉండే విషయములన్నీ తెలియాలి అని ఆరాటపడ్డాడు ఆయన. వేదాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ప్రత్యక్షేణ ఆనుమిత్యావా యస్తూపాయో న విద్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. వేదములని ఎందుకు అంటున్నాం మనం అంటే చెప్పారు కారణం. మనం విషయాల్ని ప్రత్యక్షంగా తెలుసుకుంటాం, లేకపోతే అనుమానం ద్వారా తెలుసుకుంటాం. అనుమానం అంటే ఊహ అని అర్థం. అంటే ఈయనకి అన్నీ కూడా అనుమానాలు ఎక్కువ, సందేహాలు ఎక్కువ అంటూ ఉంటాం మనం మాట్లాడుకుంటూ. అది కాదండి ఇక్కడ. అనుమానము అంటే ఊహ. ప్రత్యక్షంగా విషయాలు తెలుసుకుంటాం, ఊహ చేసి తెలుసుకుంటాం. సైంటిస్టులు చూడండి, ఊహ చేసి తెలుసుకుంటున్నారు విషయాన్ని. అలా 2 రకాలుగా జ్ఞానం పొందుతాం. ఏ విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రత్యక్షంగా సాధ్యపడదో, ఊహ చేసి కూడా తెలుసుకోలేమో. ఇప్పుడు భూమి తిరుగుతోంది చెప్పారు, మా సైంటిస్టులు చెప్పారు, మన ప్రాచీనులు చెప్పారు. ఎలా తిరుగుతున్నట్టు కనిపించడం లేదు కదా అంటే వాళ్ళు అనుమాన ప్రమాణం ద్వారా సాధించారు, ఊహ ద్వారా తర్కించి నిరూపించారు. ఇలా 2 రకాలుగా జ్ఞానం పొందుతాం. కొన్ని విషయాలు మనం ప్రత్యక్షంగా తెలుసుకోలేము, ఊహ చేసి కూడా తెలుసుకోలేము.
అటువంటి విషయాల్ని వేదం మనకి తెలియజేస్తుంది. అందుకని వేదం అన్నారు దాన్ని. అది డెఫినేషన్ అనమాట. ఆ వేదాలని విభజించి సామాన్యులకు కూడా తెలియాలి అనుకున్నాడు. ఋషులకి ఎలా ఉంటుందంటే భేదాలు ఏమి ఉండవు, అంతా మనమంతా వసుధైక కుటుంబం, ప్రజలందరం కలిసిమెలిసి ఉందాం. హాయిగా ప్రపంచంలోకి వచ్చాం, అందరం కలిసిమెలిసి ఉందాం, చక్కగా ఆనందంగా ఉందాం. అసలు చెడు ఆలోచించడం దేనికి, చెడు చేయడం దేనికి ఒకరికి అనే దృష్టి ఉంటుంది వాళ్ళకి. అందుకని ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఎక్కడి వాళ్ళైనా సరే, వాళ్ళు ఎక్కడి వాళ్ళైనా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కల్ట్ అండ్ క్రీడ్ అన్నట్టుగా ఈ దేశం కానీ పరదేశం కానీ ధనికుడు కానీ పేదవాడు కానీ ఏ భేదాలు లేకుండా అందరికీ తెలియాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే పురాణాలు రాశాడు ఆయన. 18 మహాపురాణాలు రాశాడు. బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మయోర్త పురాణం, అలాగే వామన పురాణం, వాయు పురాణం, వరాహ పురాణం, విష్ణు పురాణం, అలాగే మహాభాగవతం, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, అలాగే అగ్ని పురాణం, నారసింహ పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం. ఇలా 18 మహాపురాణాలని ఎందుకు రాశాడు? మనం అందరం తెలుసుకుని బాగుపడాలి. ప్రజలందరూ వేదాల్లోనే డైరెక్ట్గా తెలుసుకోలేరు, కష్టంగా ఉంటుంది. అని తేలికైన మార్గంలో, తేలికైన భాషలో, సంస్కృత భాషలో అందరికీ తెలియజేయడం కోసం గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా 18 మహాపురాణాలని రచించి శిష్యుల చేత ఉపపురాణాలు కూడా రచింపజేశాడు. చేసి మనందరి కోసం పాటుపడి భారతీయ సంస్కృతి రావాలి. ఇది కేవలం మన దేశంది కాదు, ప్రపంచం అంతా ఇదే. మన భారతీయులు ఏం చెప్పారంటే కృణవంతో విశ్వమార్యం. ఒక భారతదేశమే బాగుపడాలనుకోవటంలా ఈ విశ్వం అంతా కూడా పవిత్రంగా కావాలి అనే ఆదర్శం వేదాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. దాన్ని అందరికీ తెలియజేయడం కోసం చేసి మహాగురువు అయ్యాడు, జగద్గురువు అయ్యాడు వ్యాస మహర్షి. ఆయన పేరుతోటి ఇది పెట్టుకున్నాం. ఆయన అవతరించాడు, ఆయన జన్మదినం ఈ రోజున. అందుకని వ్యాస పూర్ణిమ లేక గురు పూర్ణిమ అని మనం చెబుతూ ఉంటాం అన్నమాట. భగవంతుడి యొక్క అవతారాలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని పూర్ణావతారములు, కొన్ని అంశావతారములు, కొన్ని అంశాంశావతారములు, రకరకాల భేదాలు అన్నమాట. కొన్ని ఆవేశావతారములు, అలాగే కొన్ని కళావతారములు, ఇలా రకరకాలుగా భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. చెప్పాడు, నేను అవతరిస్తాను. ఎప్పుడు అధర్మం పెచ్చు పెరిగిపోతే ధర్మాన్ని స్థాపించడం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తానన్నాడు. కనుక భగవంతుడి యొక్క అవతారములు ఉంటాయి. వీటిలో పరశురాముడు ఉన్నాడు, అది ఆవేశావతారం. ఇది కళావతారం. భగవంతుడి యొక్క కళతో అవతరించాడు. భగవంతుడు మొత్తం భగవంతుడు అవతరించే ఒక కళ వచ్చి అవతరించింది. కపిలావతారం కళావతారం, వ్యాస మహర్షి కళావతారం. అట్లా అవతరించి మనందరి కోసం పాటుపడి ఈ దేశక్షేమం ఇంకా ఆయనకి తపన పూర్తిగాక మహాభారతాన్ని రచించాడు. అన్ని ధర్మాలు దాంట్లో కూర్చి ఒక పుస్తకం రాస్తే తేలిక. ఎందుకంటే చెప్తున్నాడు అనమాట, ఏమని, అలసులు మందబుద్ధిబలు ఉగ్రరోగ సంకలితులు సుకర్మములు ఎవ్వియు చేయజాలరి కలియుగమందు మానవులు. మనుష్యులు కలియుగంలో ఏమీ చేయలేరు. ఎందుకంటే ప్రమాణాలు కూడా దిగజారుతున్నాయి. మరి వాతావరణం మారిపోతుంది. గాలి కలుషితం, నీరు కలుషితం. ఇప్పుడు చెరువుకు వెళ్ళి చక్కగా నదులకు వెళ్ళి స్నానం చేయాలి అంటే అక్కడ పవిత్రత ఉండాలి, మనం అందరం కాపాడుకోవాలి. అందుకని నదుల్ని అనుసంధానం చేయడం, నదుల్ని పవిత్రం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. గంగా నదిని శుద్ధి చేస్తామని చేశారు కార్యక్రమం అంతా మాలిన్యాలు లేకుండా. కానీ వాతావరణం కూడా మారుతూ ఉంటుంది. అలసులు వ్యాస మహర్షి చెప్పాడు అనమాట. అది ఆంధ్ర భాగవతంలో పోతన గారు చెప్పినట్టు ఘట్టాన్ని మీకు చెప్తున్నాను. అలసులు ఇవాళ చేసేది రేపు చేద్దాం, రేపు చేసేది ఎల్లుండి చేద్దాంలే, అబ్బా తొందర ఏంటి. మందబుద్ధి బలుడు. పోనీ గొప్ప మేధాశక్తి అంటే లేదు, మన ప్రాచీనులకు ఉన్న మేధాశక్తి మనకి లేదు. పైగా ఉగ్రరోగ సంకలితుడు, వాళ్ళకు లేని అనారోగ్యాలన్నీ వస్తున్నాయి. చూడండి, పక్క గ్రామం ఉంటే కాస్త నడిచి ఎడలేము. మనం 4 మైళ్ళలో గ్రామం, 4 మైళ్ళు నడవలేము. బస్సు రాకపోతే 1 కిలోమీటర్ దూరం ఉందంటే కిలోమీటర్ నడవలేము. రిక్షానో ఆటోనో వేసుకోవాల్సింది. కనుక తగ్గిపోతుంది మన శక్తి అంతా. వాళ్ళు నోటితో విన్నారు. కాగితాలు కూడా రాని కాలంలో తాళపత్రాలు రాసుకున్నారంటే ఎంత కష్టమైన పని. తాళపత్రం మీద ఆ వాటిలో కూడా నోటితో గురువుగారు చెప్తుంటే విని గుర్తుపెట్టుకునేవాళ్ళు. ఇవన్నీ
అలా ఎన్నో గుర్తుపెట్టుకున్నారనమాట మేధాశక్తితోటి. మనకేదో లెక్కలు కావాలంటే మళ్ళీ మనం చూసుకోవాలి, సెల్ చూసుకోవాలి, క్యాలిక్యులేటర్ చూసుకోవాలన్నమాట. అంటే ఎక్కాలు చదవడం లేదు, మనకి ఇది ఉందిగా ఇంకా అది ఎందుకు అనుకుంటున్నాం. ఇలా అన్నీ మర్చిపోతున్నాం అనమాట. యంత్రం వచ్చేసరికి ఏంటంటే సౌకర్యం ఉంటుంది, వాడుకోవాలి, కానీ శక్తి కూడా తగ్గకుండా చూసుకోవాలన్నమాట. అందుకని కలియుగంలో మానవుని రక్షించడానికి శ్రీమన్ మహాభారతాన్ని రచించాడు ఆయన. ఆయన పేరుగా ఇది వచ్చింది. ఆయన పురాణాల్లో అంటే బ్రహ్మపురాణంలో చెప్పాడు ఆయన స్వయంగా వ్యాస మహర్షి. వేదనిధి అనేటువంటి ఒక బ్రాహ్మణుడికి వ్యాస మహర్షి ఆయన దారిలో కనిపిస్తే చెప్పాడనమాట, ఈరోజు నేను అవతరించిన జన్మదినం అని చెప్పాడు. అందుకని ఆయన జగద్గురువు కనుక. మనకి గురువులు ఎవరంటే వాల్మీకి మహర్షి, వ్యాసుడు. ఈ ప్రపంచం మొత్తం నిండి ఉంది. ఇంకెవరున్నారంటే మొట్టమొదటి ఆదికవి వాల్మీకి మహర్షి, నెక్స్ట్ వ్యాస మహర్షి, వాళ్ళ తర్వాతే ఎవరైనా సరే. అందుకని ఈరోజు వాళ్ళని పూజ చేయాలి. ఏం చేయాలంటే మనం వ్యాస మహర్షిని తలుచుకుని ఇంటికి వచ్చి చక్కగా పూజ చేస్తాం, వ్యాస మహర్షిని పూజ చేస్తాం, రామాయణ భారత భాగవతాన్ని పూజ చేస్తాం, వ్యాస గోవుని పూజిస్తాం. ఇవాళ ఉంటే గోవు దగ్గరికి వెళ్తాం, లేకపోతే గోవు విగ్రహాన్ని పెట్టుకుని మనం పూజిస్తాం అనమాట. మనం ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటాం, దగ్గరలో ఆవులు ఉండవు, గోవు విగ్రహాన్ని పెట్టుకుని చక్కగా మనం అంటే మన కాన్సెప్ట్ దెబ్బతినకూడదు, మన యొక్క భారతీయ సంస్కృతి దెబ్బతినకూడదు. అది పదార్థాలు కొన్ని దొరకవచ్చు, కొన్ని దొరకపోవచ్చు సందర్భాన్ని బట్టి. అలా మనం గోవుని పూజిస్తాం, వ్యాస మహర్షి విగ్రహాన్ని పెట్టి పూజిస్తాం, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారిని పూజిస్తాం, వైష్ణవులు అయితే రామానుజాచార్యులు వాళ్ళ, లేకపోతే మధ్వాచార్యులు, వాళ్ళ మత గురువులు ఎవరు ఉంటారో వాళ్ళని కూడా పూజిస్తాం, ఈ వ్యాసుడిని పూజిస్తూ. అలా వ్యాసుడిని కనుక పూజించకపోతే పురాణాల్లో రహస్యాలు మనకు అర్థం కావన్నమాట. వ్యాస పూజ ఇవాళ మఠాల్లో అన్ని చోట్ల జరుగుతుంది, ఆధ్యాత్మిక రంగాలు అన్ని చోట్ల జరుగుతుంది. అందరం కూడా వ్యాస మహర్షిని, జగద్గురు అయిన కృష్ణుని, వాళ్ళందరినీ తలుచుకుంటూ పూజ చేసి వాళ్ళు చెప్పిన మార్గంలో మనం ఒక్కసారి సంవత్సరానికి ఏం చేస్తామంటే మనం గురువుని స్మరించుకుంటాం. ఎందుకంటే ఒక పురాణాల్లో ఒక మంచి శ్లోకాన్ని చెప్పారండి. దేవే ఋష్టే గురుస్త్రాత గురో ఋష్టే నకశ్చన. ఇద్దరు ఋషులు ఉండేవాడు, ఇద్దరికీ దైవభక్తి ఉంది, గురుభక్తి ఉంది, ఇద్దరికీ ఉంది సంపూర్ణ. అయితే ఒకడికి దైవభక్తి కొంచెం ఎక్కువ, 100 పాళ్ళు ఇద్దరికి గురుభక్తి దైవభక్తి ఉంది, 125 పాళ్ళు ఈయనకి దైవ ఎందు భక్తి. ఇంకో ఋషికి ఆ 25 పాళ్ళు గురువు ఎందు భక్తి ఎక్కువ. ఇద్దరికి 100 పాళ్ళు గురువు మీద దైవం మీద ఉంది, కొంచెం ఒక ఆయనకి దైవం మీద, ఒక ఆయనకి గురువు మీద ఎక్కువ. సరే వాళ్ళు ఆశ్రమం నుంచి వచ్చేసారు, గృహస్థాశ్రమంలో ఉన్నారు, జీవితాన్ని గడుపుకుంటూ ఉండగా ఇద్దరూ కలిసి పొరపాటున ఒక పాపం చేయడం జరిగింది. పొరపాటున పాపం జరుగుతుంది. అసలు ఎన్ని జన్మల క్రితం మనం ఎన్ని చేస్తున్నామో వాటి కర్మలు అనుభవిస్తూ వస్తున్నాం కదండి. ఇద్దరికి శాపం తగిలింది, ఒకే శాపం ఇద్దరికి, ఇద్దరు బాధపడుతున్నారు. సరే కొంతకాలం పడ్డారు. ఒక ఋషి వచ్చి ఆ దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించుకున్నాడు, స్వామి నాకు ఇదిగో ఈ శాపం వచ్చింది, పొరపాటు చేశాను, దీని నుంచి బయటపడేమని. దేవుడు కాపాడలేకపోయాడు. గురుభక్తి ఎక్కువ ఉన్నవాడు గురువు దగ్గరికి వెళ్ళి చెబితే కాపాడాడు శాపం నుంచి అని ఒక పురాణ గాథ ఉంది. అంటే భగవంతుడు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఆయన కూడా గురువుని సేవించమని చెప్పాడు. గురుభక్తి అంత గొప్పదనమాట. పాండురంగుడు ఉన్నాడు అనుకోండి, ఆయన తల్లిదండ్రులు సేవించుకుంటూ అడవిలో కూర్చున్నాడు, వాళ్ళ కాడు పడుతున్నాడు, ముసలి వాళ్ళు సేవ చేసుకుంటున్నాడు. ఇంతలో గొప్ప పాండురంగ భక్తుడు ఆయన పుండరీకుడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ నడిచి వచ్చాడు. భగవంతుడు నడిచి వస్తాడు భక్తుల దగ్గరికి, నడిచి వచ్చాడు. సక్కుబాయి దగ్గరికి వచ్చాడు కదండి, కలియుగంలోనే భక్తుల దగ్గరికి వస్తాడు. అటువంటి భక్తి ఉంటే వచ్చాడు. న్యాయంగా ఏం చేయాలి, లేచి గబక్కన ఆ పాండురంగడిని సేవించుకోవాలి, ఎందుకంటే తను తలిచే దైవం ప్రత్యక్షమైంది కనుక. కానీ ఏమన్నాడంటే తల్లిదండ్రులు ఇంకా నిద్ర పడుతూ ఉంది, కాళ్ళు పట్టాలి వాళ్ళకి, అందుకని సైగ చేసి కొంచెం పనిలో ఉన్నాను, అది అయిన తర్వాత వస్తానని దేవుడు వస్తే చెప్పాడు, కృష్ణుడు వస్తే చెప్పి ఏం చేశాడంటే ఒక ఇటుక రాయి ఉంటే దూరంగా పడేశాడు, అక్కడి నుంచి కూర్చోమని. మనం ఏదైనా పనిలో ఉంటే ఇంట్లో ఎవరన్నా ఉంటే ఒక కుర్చీయో ఏదో టేబుల్ చూపిస్తాం, బల్ల మీద కూర్చొని వస్తున్నారని చెప్పి. అట్లా నించుంటే ఆ ఇటుక రాయి మీద నించున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఓ పావుగంట 20 నిమిషాలు అయిన తర్వాత ఆ తల్లిదండ్రులు నిద్ర పట్టిన తర్వాత అప్పుడు వచ్చి, స్వామి మీరు వచ్చారు, నేను చూశాను, కానీ తల్లిదండ్రులకి నిద్ర పడుతూ ఉంది, నిద్రాభంగం చేయడం దేనికని రాలేదు, నన్ను క్షమించండి అని చెప్పి ప్రార్థించుకుంటే కృష్ణుడు సంతోషించాడు. ఎందుకు సంతోషించాడంటే కృష్ణుడు కూడా వెయిట్ చేశాడు భక్తుడి కోసం. ఎందుకు సంతోషించాడంటే
నాయన నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళావనుకోండి, ఆయన ఏమంటా అంటే నువ్వు నా దగ్గరికి వచ్చి ప్రదక్షిణాలు చేయడం కాదు, నేను చెప్పిన మాటలు విను. ఆయన చెప్పిన మాటలు వినకుండా ఆయన ప్రదక్షిణాలు చేసుకుంటూ కొబ్బరికాయలు కొడుతూ కూర్చుంటే ఆయన చెప్పింది ఒకటైనా వినాలి కదా. ఆయన ఏం చెప్పాడు? తల్లి తండ్రి గురువుని సేవించుకోమని చెప్పాడు. అది మానేసుకుని మనం ఇక్కడికి వస్తే ప్రయోజనం లేదు. ప్రత్యక్ష దేవతామూర్తి గురుడేవన సంశయ. గురువు అంటే ప్రత్యక్షంగా కనిపించేటువంటి వాడి సుమా, త్రిమూర్తి స్వరూపుడు గురువు. శ్రీమద్భాగవతంలో చెప్పాడు, అనేక మంది గురువులు నాకు ఉన్నారు అని చెప్పి దత్తాత్రేయ స్వామి చెప్పాడు అనమాట. అనేక మంది గురువులు అనేక మంది దగ్గర ఇచ్చి నేను నేర్చుకున్నాను అన్నాడు. ఈ రోజున ఆ దత్తాత్రేయ స్వామిని పూజించాలి, వ్యాస మహర్షిని పూజించాలి, వాళ్ళ కులగురువుని పూజించుకోవాలి. ఎవరైతే మనం లోకంలో కూడా ఆధ్యాత్మిక మార్గంలో మనం ఈయన గురువు అని ఒక ఆయన అనుకుంటాం, ఆయన్ని మనం ఆ రోజు సత్కరించుకోవడం ఏముంటే అది. ఇప్పుడు ఇంతే ఇవ్వాలని లేదు, పత్రం పుష్పం ఏదో పండు ఉంటే పండు ఇస్తాం, వస్త్రం ఇస్తాం, ఏదో ఒకటి ఇచ్చి ఆయనకి నమస్కారం చేసి ఏది లేకపోతే చేతిలో ఏముంటే అది ఇస్తాం. కుచేరుడు అటుకులు ఇచ్చాడు కదా, అట ఏది ఉంటే అది ఇచ్చి ఆశీర్వచనం తీసుకుంటాం. ఈరోజు సంవత్సరానికి ఒక్కరోజు, అది పద్ధతి. అయితే ఇప్పుడు అంతా కూడా మనం చెప్పుకుంది పాజిటివ్గా, నెగిటివ్గా కూడా కొన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే మరి యుగం మారుతుందండి. ఆ రోజుల్లో ఉన్నట్టు గురువులు ఇవాళ ఉండటం లేదు. ఇవాళ సద్గురువు లభించాలి అంటే చాలా శ్రమపడాలి. మీకు తెలుసు, ప్రపంచంలో అనేక మంది ఉంటారు, వాళ్ళందరూ సద్గురువులా అంటే ముందు అంతా కూడా వెళ్తాం మనం గురువు గురువు అనుకుంటాం. కొంతకాలానికి లోపాలన్నీ తెలుస్తాయి. అప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ కాదుట అంటే కాదుట అని మనమే అనుకుంటూ మళ్ళీ వస్తుంటాం. కాదంటే అవునండి కాదుట కాదుట అనుకుంటూ వస్తాం. ముందు అనుకుంటూ వెళ్ళే మనం. అందుకని శాస్త్రాలు ఏం చెప్పాయంటే గురువుని పరీక్షించండి అన్నారు. ఎంతవరకు? నీకు ఆయన తెలిసేదాకా, ఆయన సత్తా తెలిసేదాకా, ఆయన భక్తి కలిగేదాకా ముందు జనరల్గా పరీక్షిస్తామన్నారు. గురువు అనుకున్న తర్వాత నువ్వు ఆయన గురించి ఇంకా ఆలోచించకూడదు ఎక్కువగా. అలాగే గురువు కూడా శిష్యుడిని పరిశీలించాలి. శివం సంవత్సతాజ్ఞేయం తచ్చ కాళేన భూయసాయితి శాస్త్రేషు ప్రతిపాదితత్వాత్ అవశ్యం శిష్యాణం శీలమపి గురువునా పరీక్షితవ్యం. గురువు శిష్యుడిని కూడా పరీక్షించాలి, వీడు నిజమైన శిష్యుడే కదా. అంటే కలియుగంలో ఏంటంటే గురువులు అలా ఉండటం అలా శిష్యులు ఉంటారు. కొన్ని గురువుల్లో లోపాలు ఉంటాయి. గురువులు అనుకున్న వాళ్ళు అందరూ గురువులు కావటంలా కలియుగంలో చాలామందిని చూస్తూ ఉంటాం. సద్గురువులు చాలా కష్టం అండి కలియుగంలో దొరకడం. 90 పాళ్ళు కాదు, అక్కడక్కడ కొంతమంది ఉంటారు మహానుభావుడు. అలాంటి మహానుభావుడు రామకృష్ణ పరమహంస నిర్ద్వంద్వంగా ఆయన గురువు. వివేకానందుడు, అరవింద యోగి, రమణ మహర్షి గారు. ఒక 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం కూడా చూసాం మన రమణ మహర్షి గారిని. ఆయన ఏమీ ఆశించాడు, కేవలం కౌపీనం పెట్టుకుని కూర్చుంటాడు, ఒంటి మీద బట్ట కూడా ఉండదు. ఆయన పర్వతంలో కూర్చుంటాడు, పెట్టింది తింటాడు, లేదంటే. ఆయన మహర్షి అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళని రాజకీయ నాయకులు చాలామంది వచ్చారు. అంటే ఒకట్లండి, ఇప్పుడు గురువు అనుకునేసి అనేక మంది వస్తూ ఉంటారనుకోండి, అనేక మంది వచ్చారు అనేది పాయింట్ కాదు. అనేక మంది ఎక్కడికైనా వెళ్తుంటారు. గొప్ప గొప్ప వాళ్ళు, పరీక్షించేవాళ్ళు, అలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఆయన్ని ఋషిగా అంగీకరించారు, మన కళ్ళ ముందు కనిపించారు. అలాగే మరి ఆ గుంటూరు జిల్లాలో చందోలు అని ఒక గ్రామం ఉంది. ఇప్పుడు గ్రామం ఉంది అక్కడ. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని ఉండేవారు. ఆయన ఒక 40 ఏళ్ల క్రితం ఆయన స్వర్గస్థులయ్యారు, కీర్తిశేషులయ్యారు. ఆయన 100 ఏళ్ళు జీవించారు. ఆయన చాలా పరిశుద్ధుడు, కలియుగంలో ఋషి అనమాట. ఆయన అలా జీవించారనమాట. ఆయన ఆశీర్వదిస్తే ఎన్నో జరిగేవి, ఎంతోమంది జరిగేవి అనమాట. వాళ్ళేమో ఆశించేవాడు కాదు. అలాగే రామకృష్ణ పరమహంసని గురువుగా అనుకున్న అనుభవానంద స్వామి అని బాపట్లలో ఉండేవారు. ఆయన కూడా ఏం ఆశించేవాడు కాదు. ఇస్తే పండు కాయ తీసుకునేవాడు అనుకుంటాడు. ఆయనకి ఆశ్రమం ఉండేది, ఎవరిని ఏం ఆశించేవాడు కాదు. జ్ఞానం చెప్పేవాడు వచ్చిన వాళ్ళకి. ఏదైనా ఇస్తే పండు కాయ ఇచ్చారనుకోండి, ఇస్తే తీసుకునేవాళ్ళు. అదే మిగతా భక్తులకి నలుగురికి పంచిపెట్టడం, వారు ఏదో తీసుకోవడం. అలాంటి సద్గురువులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఉంటారు. తక్కువ మంది ఉంటారు సద్గురువులు, ఎక్కువ మంది సరైన గురువులు ఉండరు. ఇప్పుడు ఒక్క విషయాన్ని మీకు చెప్తాను నేను. గురువులు ఎంతమంది అంటే చాలామంది ఉంటారు. వర్ణ, వేద, శాస్త్ర, పురాణ, ఆగమ, సంప్రదాయ, ఇంద్రజాల, బ్రహ్మ విద్యా గురువులు అని 8 రకాలుగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, గురువులు 8 రకాలు. మొట్టమొదటి మనకి అక్షరాలు నేర్పుతారు. వీళ్ళు దిద్దిస్తూ ఉంటారు, ఎవరో పంతులు గారు దిద్దిస్తారు. వారు కూడా మన గురువే. మొట్టమొదటి అక్షరాలు నేర్పారు. వాడు ఏం చేశారంటే మనకంటే ఏం చేయాలి, ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉన్నారు.
బడిపంతులుగా పనిచేస్తూ ఉన్నారనుకోండి, మనం పెద్దవాళ్ళేమో డాక్టర్లు, ఇంజనీర్లు, యాక్టర్లు, గొప్ప రాజకీయ గొప్ప గొప్ప వాళ్ళం అయిపోయాం అనుకోండి. అయినా మనం ఆయన గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ మొట్టమొదటి మనకి అక్షరాలు దిద్దించిన గురువు ఎవరు ఉంటారో వారిని స్మరించుకొని నమస్కారం చేయాలి. ఏ ఇవ్వకల నమస్కారం చేసి గౌరవించాలి. మనం మర్చిపోతున్నాం ఆ విషయాన్ని. ఇప్పుడు నేను చెప్పిన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఆయన బ్రహ్మర్షి ఋషిగా ఉన్నప్పుడు కూడా తర్పణాలు ఇవ్వవలసి వస్తే మొట్టమొదటిసారి అక్షరాలు దిద్దించారు, 5 ఏళ్ళకి ఎవరు దిద్దించారో ఆ గురువు కూడా తర్పణాలు ఇచ్చేవాళ్ళు అనమాట. అలాగే దేవతలకి, పితృదేవతలకి, గురువులకి తర్పణాలు ఇచ్చి మన కృతజ్ఞత వ్యక్తం చేసుకుంటాం. అది చేయాల్సిన రోజు ఈరోజు గురు పూర్ణిమ అంటే. అలాగే వేదం నేర్పిన గురువు, వీళ్ళు ఒకళ్ళకంటే ఒకళ్ళు గొప్ప, మనం అందరినీ గౌరవిస్తాం. అక్షరాలు నేర్పిన గురువు, అంతకంటే వేదము నేర్పిన గురువు 2వ స్టేజ్, శాస్త్రములు నేర్పిన గురువు 3, పురాణములు నేర్పిన గురువు అంతకంటే గొప్ప. పురాణం అంటే పురాణ రహస్యాలు చెప్పేవాడు. తర్వాత ఆగమాలు నేర్పిన గురువు, అంటే ప్రతిష్టలు ఇవన్నీ ఎలా చేయాలి చెప్పిన గురువు. అంతకంటే సంప్రదాయములు నేర్పిన గురువు. ఇవాళ సంప్రదాయాలు పోతున్నాయన్నీ. సంప్రదాయం లేకపోతే పనికిరాదు విద్య. సంప్రదాయం లేకపోతే పనికిరాదు. ఇప్పుడు మందులు వాడుతున్నామంటే పథ్యం ఉండాలి కదండి. అసలు పథ్యం చేయము, మేము బెళ్ళలు వేసుకుంటూ ఉంటామంటే అది పద్ధతి కాదు. సంప్రదాయాలు నేర్పిన గురువు అంతకంటే గొప్ప. అంతకంటే గొప్ప గురువు ఇంద్రజాల విద్యలు నేర్పుతాడు. ఇంద్రజాల, మహేంద్రజాల, కుటమార, గోకర్ణ, గజకర్ణాది విద్యలు ఉంటాయి. ఆ ఇంద్రజాల విద్యలు నేర్పుతూ ఉంటాడు. అంటే మంత్రశాస్త్రం నేర్పుతూ ఉంటాడు, సాధనలు నేర్పుతూ ఉంటాడు. రకరకాల విద్యలు ఉండే ప్రాచీన కాలంలో అటువంటి ఇంద్రజాల విద్యలు కానీ, లేకపోతే ఎక్కడో ఉండే వార్తలు వినటం, చేయటం, ఇలాంటి విద్యలు కానీ, శక్తులు కానీ నేర్పే గురువు అంతకంటే గొప్ప. అంతకంటే గొప్ప గురువు ఎవరంటే వేదాంత శాస్త్రం నేర్పే గురువు. మనకి వేదాంత శాస్త్ర రహస్యాలు నేర్పే గురువు ఉంటాడే, ఆయన అంతకంటే కూడా గొప్ప అని 8 రకాలుగా గురువుని చెప్పారనమాట. మనం ఇవన్నీ గుర్తించాలి. కారణం ఏంటంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు లేక, కొన్ని చోట్ల వినేవాళ్ళు లేక, సమాజంలో మానవులు ఎటు పడితే అటు వెళ్తున్నారంటే రూట్ తెలియదు ఇది వాళ్ళకి. రూట్ చెప్పాలి. రూట్స్ అన్నీ చెప్పి ఇది ఆ పని మీకు నచ్చిన మార్గంలో వెళ్ళండి అని చెప్పాలి. పాపం రూట్ తెలియక అనుకోని వాళ్ళని గురువు అనుకుని, సరైన వాళ్ళని అనుకోక ఇలా వెళ్ళి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. మేము వెళ్ళామండి, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఇబ్బందులు పడుతున్నామండి, చాలా బాధలు పడుతున్నామండి అని తర్వాత వాపోయేవాడు కూడా. అంటే రూట్ తెలియక పాపం వెళ్ళారు వాళ్ళందరూ కూడా అనమాట. కనుక మన సద్గురువు యొక్క లక్షణాలు శాస్త్రాలు ఎలా చెప్పారో వ్యాస మహర్షి ఏం చెప్పాడంటే సరైన గురువులు కాని వాళ్ళ గురించి కూడా చెప్పాడు. పురాణాలు 2 చెప్పి మీ ఇష్టం అని చెప్పాడు. మనం తెలుసుకోవడం లేదు. వాళ్ళు చెప్పేవాళ్ళు లేకనో మనం వినకనో సందర్భం కుదరకో కానీ మనం ఆ మార్గం తెలుసుకోవడం. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం, ఎవరన్నా వెళ్ళినప్పుడు ఏంటంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇదిగో ఆర్థో ఎముకల దగ్గరికి వెళ్ళాలి, లేదా జనరల్ ఎండి చదివిన దగ్గరికి వెళ్ళాలి, ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, చర్మబాధలు డెర్మటాలజిస్ట్కి వెళ్ళాలి, హార్ట్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, నరాల బాధ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, మానసిక బాధలు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇట్లా ఎక్కడికి వెళ్ళాలో బోర్డులు రాసి ఉంటాయి. అందుకని మనుషులందరూ అక్కడికి వెళ్తారు. కానీ ఇప్పుడు మనం వచ్చిన సమస్య ఏంటి, గురువు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? గురువు మంచి తెలుసుకోవాలి, చెడు తెలుసుకోవాలండి. వేదశాస్త్ర పురాణాల్లో ఏం చెప్పారంటే ఋషులు మంచి చెప్తూ చెడు కూడా చెప్పారు. ఎందుకంటే మీరు చెడిపోకుండా ఉండాలని 2 చెప్పారు. మనం ఏంటంటే గురువుల గురించి వింటున్నాం, గొప్పదనాన్ని గురించి తప్ప నెగిటివ్గా కూడా ఎలా ఉంటుందని కూడా మనం వినాలన్నమాట. అందుకని ఏం చెప్పారు, మాయారూప పాషండులు. పురాణాల్లో వ్యాస మహర్షి చెప్పారు 2 మార్గాలు చెప్పాడు గురువుని ఎలా చూసుకోవాలో. మాయారూప పాషండులు అంటే అంతా మాయ అని చెప్తుంటే కర్తవ్యం ఎగ్గొడుతూ ఉంటారు. మిథ్యాపాషండులు ఉంటూ ఉంటారు అన్నమాట. కనుక గురువుల రూపంలో కొందరు నాస్తికులు అంటే ఎలా తప్పు మార్గం చేసేవాళ్ళే నాస్తికులు. నిజంగా దేవుడు లేడు అనుకుని మంచి మార్గంలో నైతిక విలువలతో ఉంటే వాళ్ళని ఏమంటం లేదండి, వాళ్ళని ప్రశంసిస్తున్నాం. భగవంతుడు లేడు ఆయన దృష్ట్యా కావచ్చు, కానీ మానవ సమాజం కోసం త్యాగాలు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ మేము తప్పకుండా మనని గౌరవించడం. ఎందుకంటే ఒక గుణం కనిపించింది అంటే మనం గౌరవించాల్సింది, ఎవరిలో కనిపించినా సరే, వాడు ఎవడైనా సరే. అందుకని ఇలా ఉంటారు చెడు గురువులు అని కూడా పురాణాల్లో వ్యాస మహర్షి చెప్పిన విషయం మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది గురువు గొప్పతనం చెప్తారు, వినేవాళ్ళు నిజం అనుకుంటారు, కరెక్టే. కానీ ప్రతి చోట పాజిటివ్ నెగిటివ్ థింకింగ్ ఉన్నట్టుగా గురువుల్లో కూడా సరైన వాళ్ళు కాని వాళ్ళు ఎవరెవరు ఉంటారో వ్యాస మహర్షి ఆయనే చెప్పాడు, తెలుసుకోమని చెప్పి ఆయన చెప్పింది మనం తెలుసుకుంటాం. ఒక మంత్రంతో ఈ విషయాల్ని
మేము ముగిస్తాను అనమాట. ఏంటంటే సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఉపనిషత్తుల్లో ఉంది మంత్రం. గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలంటే ఒక్క మంత్రంలో చెప్పారు. మన ఇద్దరం కలిసి సాధన చేద్దాం, గురువు శిష్యుడు కూడా. శిష్యుడికేమో విద్య రావటం, గురువుకి మంచి శిష్యుడికి చెప్పాను అంటే ఆయనకి సంతృప్తి. కనుక ఈ నేర్చుకున్న విద్య మన ఇద్దరినీ కాపాడాలి. సహనవు భునక్తు, ఇద్దరికీ కూడా ఫలాన్ని ఇవ్వాలి. మన ఇద్దరం తేజస్సుని పొందాలి. తేజస్వినావధీతమస్తు, మన ఇద్దరికీ తేజస్సు ఉండాలి. సద్గురువు దగ్గర విషయాలు నేర్చుకుంటే వీడి జన్మ ధన్యం అవుతుంది శిష్యుడికి. అలాగే మంచి శిష్యుడికి చెప్పాలి. పాత్ర తేరిగి సత్శిష్యుడికి విద్య చెబితే ఇహ తిరుగులేదు. కాళిదాసు కూడా అదే చెబుతాడు, సత్శిష్యాయోపపాయిత. సత్శిష్యుడికి కనుక మనం విద్య చెప్పామంటే మనం నేర్చుకున్న విద్య సార్థకం అవుతుంది. గురువు తను నేర్చుకున్న విద్యల్ని చెప్పాలి, ఏమీ కోరకుండా విద్యార్థులకి చెబితేనే విద్య సార్థకం, లేకపోతే ఉపయోగం లేదు. మా విద్విషావహై, ఇంకో వాక్య మంత్రం ఉంది. మన ఇద్దరం ఎప్పుడు కూడా కలహించుకోకూడదు. గురువు ఒకసారి కోపడతాడు, మన్ని చెప్పాను నేను. గురువు మందలిస్తాడు, కోపడతాడు, తిడతాడు కూడా. మనం పడాలి. మన మీద కంట్రోల్ చేసేవాడు, మనని మంచి మార్గంలో పెట్టేవాడు, మన కోసం తప్పించేవాడు తల్లి తండ్రి గురువు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ప్రపంచం అంతా తిరగండి, మీకు మంచి కోరేవాడు ఎవడున్నాడో చెప్పండి. అంతా మాయ, ప్రపంచం అంతా మాయ, అంతా మిథ్య. అందరూ మోసం చేసేవాళ్ళు. ప్రపంచంలో ఎవ్వడు లేడు. తల్లి తండ్రి గురువు, సద్గురువు గురువు అంటే చెప్పి వీళ్ళ ముగ్గురు మనకి మంచి చెప్తారు కనుక ఎప్పుడు మనని మందలిస్తూ ఉండాలి. జీవితాంతం వాళ్ళ కంట్రోల్లో ఉండాలి, వాళ్ళు మనం తిడుతూనే ఉండాలి. మనకి అది ఆశీస్సుగా పనిచేస్తుంది. అలాగే శిష్యుడు కూడా గురువుని గౌరవించాలి. అందుకని ఏం చెప్పాడు, మన ఇద్దరు ఎప్పుడు కూడా కలహించుకోకూడదు. మా విద్విషావహై, మేము ఎప్పుడూ కూడా కలహం రాకూడదు. శిష్యుడి మీద గురువుకి కానీ, గురువు మీద శిష్యుడికి కానీ కోపం రాకూడదు. గురువుకి శిష్యుడి మీద అలుక రావచ్చు. అలుక అంటే చిన్న కోపం, అలగటం అలగవచ్చు. కానీ గురువు మీద శిష్యుడు అలగకూడదు. కనుక మనం ఏనాడు కూడా మనస్సుల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉండకుండా ఉంటే మనం నేర్చుకునే విద్య సార్థకం అవుతుంది అని చెప్పి మహాభారతంలో సరస్వతీదేవి తాక్షుడు అనేటువంటి బ్రాహ్మణుడు యజ్ఞం చేస్తే ఆవిర్భవించి చెప్పిందనమాట. ఏమని చెప్పింటే, సేవధిష్టే హమీష్టే అసూయకాయ అండ్రజయాయతాయ నమాం బ్రూయా వీర్యవతీ యథాస్యం. సరస్వతీదేవి చక్కగా చెప్పుకుంది, నన్ను పాత్రులకి ఇవ్వండి. ఆసక్తి ఉన్నవాడు ఎవడు అర్హుడు అంటే, ఎవడికి శ్రద్ధ భక్తి ఉంటాయో వాడే అర్హుడు అని చెప్పింది. కనుక ఈ గురు పూర్ణిమ రోజు మనం ఆ వ్యాస మహర్షిని, అన్ని యుగాల్లో అవతరించినటువంటి వ్యాసుల్ని, శంకరాచార్యులు వారు, రామానుజుడు, మధ్వాచార్యులు, ఎవరైనా అటువంటి వాళ్ళ మతకర్తల్ని, మనకి విద్యలు బోధించిన గురువుల్ని ఈనాడు సత్కరించుకుంటూ మన విద్యని సార్థకం చేసుకుందాము అని చెప్పి మీకు తెలియజేస్తూ, మీకు అందరికీ కూడా ఆ వ్యాస భగవానుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి. ఎందుకంటే వ్యాసుడి గురించి మంచి శ్లోకం ఉంది, రెండు చెప్తా. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పద్మనేత్ర ఏన త్వయా భారత తైల పూర్ణే ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. దీపాన్ని వెలిగించాడు వ్యాస మహర్షి. ఏంటంటే దాంట్లో ఏం చెప్పాడంటే, ఒక ఒత్తి వేసి చమురు వేసి ఆవు నెయ్యో నూనె వేసి వెలిగిస్తాం. ఆ రకంగా శ్రద్ధాభక్తులు అనేటువంటి ఆ పాత్ర తీసుకుని దాంట్లో శ్రద్ధ అనేటువంటిది, భక్తి అనేటువంటి నూనె వేసి మనం జ్ఞానం అనే దీపాన్ని వెలిగించామన్నమాట. వ్యాస మహర్షి ఏంటంటే ఒక శ్లోకంతో ముగిస్తాను నేను. ఏంటంటే అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అభాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. వ్యాస మహర్షి వేదాంత సూత్రాలు రచించాడు అనమాట. దాని మీదనే శంకరుడు, మాధ్వాచార్యులు, రామానుజుడు అనేక మంది వ్యాఖ్యానాలు రాశారనమాట. వేదాంత శాస్త్రాన్ని మొట్టమొదటి అందించినవాడు ఆయన, భారతాన్ని అందించినవాడు, 18 మహాపురాణాలను అందించినవాడు. అందుకని ఆయన ఎవరంటే 4 ముఖాలు లేవు కానీ బ్రహ్మదేవుడు అంతటి వాడు, 2 చేతులతోటే కనిపిస్తూ ఉంటాడు కానీ విష్ణు అంతటి వాడు, 3వ కన్ను ఆయన యొక్క నుదుట లేదు కానీ శంకరుడు అంతటి వాడు అని చెప్పి శాస్త్రాలన్నీ ఆయన్ని కీర్తించినాయి అని చెప్పి ఆ వ్యాస భగవానుడికి, సద్గురువులందరికీ కూడా అనేక సహస్ర ప్రణామాలు అందిస్తూ, ఇటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీ పైన ఉండాలని నేను కోరుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం అంటూ ముగిద్దాం. స్వస్తి.